శుభోదయం అండి, అందరికీ నమస్తే. ఆ, మనము ప్రతి మంగళవారం చదువుకుంటున్నటువంటి అఫార్జమ్స్లో మనము 150 అయిపోయినాయి. తర్వాత 150 నుంచి 291 కూడా అయిపోయాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకుందామనే ఉద్దేశంతోనే మళ్ళీ ఫస్ట్ అఫార్జం నుంచి స్టార్ట్ పెడుతున్నాము. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఇవి ప్రిన్సిపల్స్ అన్నట్టు. ఈ ప్రిన్సిపల్స్ని మర్చిపోకుండా మనము ట్రీట్మెంట్ అంటే థియరిటికల్గా లేదంటే ఈ థెరపటిక్స్ చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని మర్చిపోవద్దు. అవి గుర్తుంటాయి, అవి ప్రతిరోజు చదువుకుంటాము. అది మనకి ఏదైనా డ్రగ్ వచ్చినప్పుడు లేదంటే కేసు వచ్చినప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తుంటే రకరకాల థెరపటిక్స్ వస్తుంటాయి మైండ్లో. కానీ వాటిని మర్చిపోకంటే ముందు అవి కరెక్ట్గా గుర్తుండాలన్నా, అవి కరెక్ట్గా ఇవ్వాలన్నా, అవి ఏ విధంగా ఇవ్వాలన్నా కూడా మళ్ళీ మనకు ఆర్గనాన్ ఆఫ్ మెడిసినే మనకి ప్రామాణికంగా మనం భావించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే పొటెన్షియల్ అవును మాస్టర్. చెప్పారు. సార్. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. పొటెన్సీ రిపిటేషన్ ఇక్కడే చెప్పారు. ఏ పొటెన్సీ ఎట్లా చూస్ చేసుకోవాలో ఇక్కడే చెప్పారు. ఎలా చూస్ చేసుకోవాలో ఇక్కడే చెప్పారు. ఎందుకు చూస్ చేసుకోవాలో ఇట్లా చెప్పారు. ఏ పేషెంట్లో ఎలా ఉంటారు అనేవి కూడా ఇక్కడే చెప్పారు. సో మనము ఆ, ఒక కేసు సాల్వ్ అవ్వకపోతే ఏం చేయాలో కూడా ఇక్కడే చెప్పారు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవాలని అనే దానికి అంటే ఈ ఆర్గనాన్ని మళ్ళీ 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 చదువుకోవడానికి కారణం ఇదే. మనం రోజు ఒక 10 మినిట్స్ స్పేర్ చేస్తున్నాం కదా ఇక్కడ. అంటే 10 మినిట్స్ స్పేర్ చేసుకోవడానికి మనకు ఒక అఫార్జం అవుతుంది. సో దాని గురించే ఈరోజు మళ్ళీ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ మళ్ళీ బేస్ నుంచి మళ్ళీ వచ్చేద్దాం. అందులో ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ హనుమాన్ గారిది అఫార్జం 1లో మనకి ద ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. అన్నిటికంటే గుర్తుండేది ఏంది ఇక్కడ అంటే యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అనేది ఇప్పుడు ఏమంటారు, చాలా మంది డాక్టర్స్ ఏమంటారు, ఫస్ట్ పేషెంట్ ఇంపార్టెంట్. డోలో వేసినా సరే ఆ నిమిషానికి కంట్రోల్ అవ్వాలి, ఫస్ట్ పేషెంట్ ఇంపార్టెంట్ అంటుంటారు కదా. ఆ పేషెంట్ ఇంపార్టెంట్, అతని ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకునేవాడు ఆ విధంగా చేయడు. అందుకనే యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అని చెప్పారు. ఇక్కడ మనకి పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసినప్పుడు కింద చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని పెడతారు కదా. ఏ షాపింగ్ మాల్లో అయినా సరే ఎవరైనా బిజినెస్ చేసేవారు అలా పెడుతుంటారు. ఎందుకు పెడుతుంటారు అంటే వాడు అన్నీ చెప్పడు, వాడు ఎక్స్పోజ్ అయ్యేది క్లియర్గా వాడు వాడు చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్తాడు. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంత కొంటేనే ఇంత ఫ్రీ ఇస్తాను అంటాడు. అలా ఎందుకు అది చెప్పాడు అని అంటే వాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడు పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పకపోవచ్చు. ఇవి కూడా అంతే, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. ఫీవర్ ఉంది 104 అంటే వద్దొద్దు, ఇప్పుడు పేషెంట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఫీవర్ తగ్గని ఈసారి యాంటీబయాటిక్స్ వాడదాము, నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ హోమియోపతి వాడదాం అంటుంటారు. డెఫినెట్గా అది తప్పండి. ఎందుకు అని అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్, ఓకే వదిలేయండి, వేరే పోతుందా పోనీయండి, కానీ మీ ప్రిన్సిపల్స్ని వదులుకోవద్దు. మళ్ళీ కష్టపడాలి. అంటే అది ఎందుకు తగ్గట్లేదు, సరే చూసినాం నిన్న రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ వరకు చూసాం, ఫీవర్ అట్లాగే ఉంది, 102 ఉంది. పోనీ మనం మనని మనం సాటిస్ఫై చేసుకోవడం కాదు, పేషెంట్ ఎలా ఉన్నాడు, ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా. హోమియోపతిలోనే డ్రగ్స్ చేంజ్ చేయండి అంత అవసరం ఉంటే. అంతేగాని డ్రగ్స్ చేంజ్ చేయండి ఇన్ ద సెన్స్ అది అవసరం ఉంటే ఇండికేటెడ్ ఓన్లీ వెన్ ఇండికేటెడ్ అని మనకి ప్రతి అపార్థంలో ఎక్కడో దగ్గర వస్తుంది కదా. ఎందుకంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది చూసుకోవాలి. తస్తుందా, తస్లేసా, లేదంటే చిల్లియా, హాటా, కూలా, లేదంటే ఇంకేదన్నా వైలెంటా, ఆ ఈ నేచర్ చూసుకుంటూ మనం చాలా డ్రగ్స్ని మనము నారో డౌన్ చేసుకోవచ్చు, టేపర్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అన్నందుకు కారణం అదే. ఈ పైనుంచి అంత ఇగో ద ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ అనేది ఆయుర్వేదంలో ఉంటుంది, అలోపతిలో ఉంటుంది, ఎవరిదైనా అదే. కానీ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అనేది మాత్రం మనది. ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫైల్స్ పోయినారనుకోండి, ఎవరైనా క్లీన్ చేస్తారు, ఎవరైనా తీసేస్తారు. ఆపరేట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. 2 రోజులు చూస్తే 3వ రోజు ఏ లేమెన్ అయినా చేయొచ్చు. కానీ ఎందుకు చేయొద్దు అనేది మనకి ఇక్కడ చెప్పారు. ఒక పులిపిర్లు ఉంటాయి, వాట్స్ ఉంటాయి, వాటిని తీసేయడం చాలా సులభం. హోమియోపతిలో కూడా తీసేయచ్చు. ఒక డైల్యూషన్స్ ఇట్లా పెడితే ఇట్లా రేపటికే రాలిపోతాయి. కానీ ఎందుకు చేయొద్దు అట్లా అంటే యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అంటే ఆ టర్మ్డ్ అనేది దానికి అంత వాల్యూ ఉంది. అంత మనం అన్ని రూల్స్ ప్రకారం పాటిస్తేనే అది కరెక్ట్గా కదా. ఆ, అది కరెక్ట్గా ఉంటుంది. పేషెంట్ కూడా హెల్త్ బాగుంటుంది, ఫర్దర్గా బాగుంటుంది. ఈ నిమిషానికి ఎవరైనా సాల్వ్ చేస్తారు. డోలో వేస్తే అన్నిటికంటే ఇక మొత్తం యాస్పిరిన్ వేసినట్టు ఉంటుంది. అది డోలో వేస్తే మొత్తం అంటే మొత్తం A to Z అంతా క్లీన్ అయిపోతుంది. కానీ అది ఆ నిమిషానికి మాత్రమే. దాన్ని యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అనే దాన్ని మనం ఫాలో అవ్వాలి అని అంటే వీటిని చదువుకోవాలంటే 100% ఆర్గనాన్ మొత్తం చదువుకోవాలి. ద ఫిజిషియన్ హై అండ్ ఓన్లీ మిషన్ అంటే మనది ఏంది, మన ఎయిమ్ ఏంది అని చెప్తున్నారు అనమాట. ఈస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ అంటే అనారోగ్యంగా ఉన్న వాడిని
ఆరోగ్యంగా తేవాలి. ఎట్లా తేవాలి? టు క్యూర్. టు క్యూర్ అంటే టు ప్యాలేట్ అని చెప్పలేదు, టు సప్రెస్ అని చెప్పలేదు ఇక్కడ. టు ప్యాలేట్, టు సప్రెస్ అని చెప్పింటే మనం మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు కదా. టు క్యూర్ అనేది చెప్పారు. క్యూర్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ప్యాలేషన్ సప్రెషన్ లేనప్పుడు మాత్రమే జరుగుతుంది. కొన్ని కేసెస్ ఉంటాయి, క్యాన్సర్ కేసెస్ లేదంటే సివియర్ డెడ్ ఎండ్ కేసెస్ ఉన్నప్పుడు ఓకే, ప్యాలియేషన్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్. అక్కడ ప్యాలియేషన్ చేయాలని కూడా చెప్పారు మనకి మాస్టర్ గారు, అంటే హనుమాన్ గారు ఇక్కడ చెప్పారు. ఎందుకు? ఆ కేసెస్లో అదే ఇంపార్టెంట్, అక్కడ పేషెంట్ ఇంపార్టెంట్ అనుకోవాలి. అట్లా యాజ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ అనేది మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రావాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంది? ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వాటిలో చెప్పారుగా, మినిమం డోస్ అని, తక్కువ ఇవ్వాలని చెప్పేసి, వెయిట్ చేయాలని చెప్పేసి. వెయిట్ చేయండి అంటే ఏదో ఇచ్చేసి వెయిట్ చేయండి అని కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు చెప్పినటువంటి ఆ కంటెక్స్ని అర్థం చేసుకోవాలి, ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు అనేది. ఆ వెయిట్ చేయండి అంటే కొన్ని కేసెస్లో వెయిట్ చేయాలి, కొన్ని కేసెస్లో వెయిట్ చేయొద్దు. వాటిని అంటే మొత్తం ప్రతి కేసులో వెయిట్ చేయమని చెప్పలేదు, అక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్టుగా అది చెప్పారనమాట. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే మళ్ళీ మనము ఆర్గనాన్ని మొదటి నుంచి చదువుకోవడం జరిగింది. ఈ ఆర్గనాన్ని ఇప్పుడు చదువుకుంటే అలా ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక 1.5 year అవుతుంది ఇది అయిపోయే వరకు. దాని తర్వాత చదువుకుంటే మళ్ళీ ఇంకో రకంగా అర్థమవుతుంది మనకి. అంటే ఇది చాలా పర్ఫెక్ట్ డెప్త్ సబ్జెక్ట్ అనమాట ఈ ఆర్గనాన్. ఇలా చదువుకుంటూ పోతేనే మనము మనం చదువుకున్న నెక్స్ట్ సెషన్లో చదువుకున్న దానికి దానికి వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే ఇవి బేస్ ప్రిన్సిపల్స్ మర్చిపోవద్దు. లాయర్స్, అందరు లాయర్స్ ఎందుకు క్లిక్ గారు, లేదంటే అందరు లాయర్స్ ఎందుకు కంపల్సరీ ఆర్గ్యూ చేయలేరు సుప్రీంకోర్టులో అంటే, వాళ్ళకి అన్ని లా నెంబర్స్ అన్ని కూడా ఇప్పుడు మనకు అఫార్జమ్స్ తెలిసినట్టుగా వాళ్ళకి అన్ని లా 217, 2 అది 3 అని చెప్తుంటారు. ఎందుకు? అవన్నీ చెప్తేనే ఓకే, పర్ఫెక్ట్ ఆ కంటెక్స్కి యాప్ట్ అవుతుంది అనమాట, ఆ కేసుకి యాప్ట్ అవుతుంది. అందుకని అలా చెప్తారు. మనం కూడా ఇదే మన అఫార్జం 1లో ఇచ్చినట్టుగా టు క్యూర్ అని చెప్పాలి, టు టు ప్యాలియేట్ అని చెప్పకూడదు. టు ప్యాలియేట్ అనేది ఎవరైనా చేస్తారు. స్టామోనియం కూడా ఇస్తే 1 డోసులు 2 3 ఇస్తే ఏదైనా తగ్గుతుంది, ఎంత వైలెంట్ ఉన్నా తగ్గుతారు. కానీ ఎందుకు తగ్గాలి, ఎందుకు తగ్గొద్దు, ఏ టైంలో తగ్గాలి అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. అటువంటి కేసెస్ని మనం చూసుకోవాలి. ఈ ప్యాలియేట్ చేయడం చాలా సులభం హోమియోపతిలో. జస్ట్ గూగుల్ని అడిగితే చెప్తుంది. ఆ ఇచ్చిన ఉన్నటువంటి అన్ని మెడిసిన్స్ ఇస్తే 100% ప్యాలియేట్ అయిపోతారు, మీరు వారికి దేవుడు కూడా అవుతారు. కాకపోతే తర్వాత ఇబ్బంది, పేషెంట్ ఇబ్బంది పడుతూనే ఉంటాడు అనేది మనం గమనించాలి. అందులో మనకి మాస్టర్ గారు ఇక్కడ తెలుగులో చెప్పింది ఏంటంటే, వైద్యుని ముఖ్యమైన కర్తవ్యము రోగులకు ఆరోగ్యము చేకూర్చుట, దానినే వైద్యం అందురు. ఆరోగ్యాన్ని చేకూర్చాలి. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యాన్ని పక్కకు నెడితే ఆరోగ్యం ఉంటుంది, అంతే సింపుల్. ఇందు రోగికి వైద్యము చేయుటనే గాని రోగమునకు వైద్యము చేయరాదని స్థాపింపబడినది. రోగికి వైద్యం చేయాలి, రోగానికి కాదు. మనం రిపోర్ట్లో చూస్తాము కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని అనుకుంటాం, లేదంటే బిఎంఐ మాస్ ఇండెక్స్ అది ఎక్కువ ఉందని అనుకుంటాం, లేదంటే ఇంకేదో కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్, ఈ వైట్ బ్లడ్ సెల్స్ అవన్నీ పెరిగినాయి, ఇన్ఫెక్షన్ ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని అలోపతి చెప్తూ ఉంటారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అనేది మనం గమనించాలి కదా. టు సాల్వ్ అన్ ఇష్యూ, అన్నప్పుడు డెఫినెట్గా ల్యూకోసైటోసిస్ అవుతుంది, ఇంక్రీజ్డ్ బ్లడ్ సెల్స్ అవుతాయి. అది మనం గమనించక ఇన్ఫెక్షన్ ఉంది అని ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం అనేది ఏంది? మనము వీఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్, ఎగ్జాక్ట్గా రాంగ్ డైరెక్షన్. బాడీ చూపించేది ఇక్కడ ఒక మోకాలు నొప్పులు, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాడికి వామ్ అప్లికేషన్స్ బెటర్ అనిపిస్తుంది. రెండోది ఏంటంటే అక్కడ మోకాల్ని పట్టుకుంటే కూడా వేడిగా ఉంటుంది. ఎందుకు? అది ఆటోఇమ్యూన్ కండిషన్స్, లేదంటే అక్కడ ఏదో సాల్వ్ చేసుకోవడానికి బాడీ ట్రైయింగ్ టు ప్రొడ్యూస్ సమ్ హీట్ ఓవర్ దేర్. మనం దాన్ని కోల్డ్ అప్లికేషన్, ఫీవర్స్లో కూడా బాడీ బాడీ తెలియకనా టెంపరేచర్ పెంచుకునేది, లేదంటే బాడీలో ఏదైనా పని చేయకనా, థర్మోరెగ్యులేటర్స్ పని చేయకనా, పని చేస్తున్నాయి కాబట్టి టెంపరేచర్ని రేజ్ చేసుకుంటున్నాయి 102, 103. ఎందుకు రేజ్ చేసుకుంటున్నాయి? టు సాల్వ్ అన్ ఇష్యూ. లోపల ఒక పెద్ద యాంటీజన్ వచ్చింది, వాటిని యాంటీబాడీ వచ్చింది, దాన్ని రెండింటిని ఆ కొలైజన్ వల్ల, లేదంటే మన బాడీని ఫాగోసైటోసిస్ ఇవన్నీ ఆ ఆ రూల్స్ ప్రకారం చేసుకోవాలి. రూల్స్ ప్రకారం మాత్రమే చేస్తుంది బాడీ, అగేన్స్ట్ ద రూల్స్ చేయదు ఎప్పుడు. ఆ రూల్స్ ప్రకారం ఈవెన్ ఆటో ఇమ్యూన్ కేసెస్లో కూడా రూల్స్ ప్రకారం చేస్తుంది కాబట్టి అది ఆటో ఇమ్యూన్ ఒక దగ్గర ఉంది, లేదంటే బాడీ మొత్తం ఇబ్బంది పడేది. ఇప్పుడు వాట్స్ వచ్చినాయి, అవంతా వాట్స్ అంతా ఒక దగ్గరకు పోయి చేరుకుందనమాట, ఒక దగ్గర ఒక డిసీజ్ని ఒక దగ్గర పక్కన పెట్టిందనమాట బాడీ. అందుకని మన బాడీ అంతా ఆరోగ్యంగా ఉంది. మనం అది కట్ చేసినాం అనుకోండి, మొత్తం చెత్త అంతా బాడీలో అంతా డిస్పర్స్ అవుతుంది. వాటిని మనం అందుకనే ఈ వాట్స్ అనేది కూడా తూజా ఇవ్వడం పెద్ద గొప్ప విషయం చాలా అది సింపుల్. అది వాట్స్ని తూజా అనేది ఈవెన్ ఫస్ట్ ఇయర్ బేసిక్ స్టూడెంట్ కూడా చెప్తారు, వాళ్ళు అది చూసే వచ్చి ఉంటారు వాళ్ళు. కానీ అది ఎందుకు వచ్చినాయి అనేది చూడాలి. అందుకని ఇక్కడ వైద్యాన్ని ఇక్కడ రోగికి మాత్రం చేయాలి, రోగానికి కాదని చెప్తున్నారు అనమాట. రోగికి వైద్యము చేయుట అనగా ఆరోగ్యము చేకూరు విధానం అవలంబించుటయే కానీ రోగమును రోగమును పోగొట్టుట
పోగొట్టుటకు యత్నించడం కాదు, యత్నించుట కాదు. అంతే కదా. రోగాన్ని పోగొట్టడం కాదు, రోగిని ఇంప్రూవైజ్ చేయాలి. మనం మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా? సింపుల్ సింగులర్ రెమెడీ. దాన్ని ఏంది, సిమిలిమం రెమెడీ ఇవ్వాలి. ఆ సిమిలిమం రెమెడీ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ప్రాణమునకు దేహమునకు పొత్తు కుదురుట ఆరోగ్యము. కరెక్టే కదా. ప్రాణం అనేది వేరు, దేహం అనేది వేరు. అంటే మన ఇది వేరు వేరు అంటే ఏంది, ఏదో రెండు అసలు ప్రాణాన్ని ఎట్లా మనం కొలవలేమన్నమాట. దాన్ని వైటల్ ఫోర్స్కి, బాడీకి, దేహమునకు అంటే యాక్టివ్నెస్ వేరు, ఏదో చూడడానికి బలిష్టంగా ఉండడం వేరు, యాక్టివ్గా ఉండడం వేరు, ఆ విధంగా అనమాట. అది సహజ స్థితి. దానిలో కలిగిన మార్పులే వ్యాధి అనబడునకు, వ్యాధి అనబడును. కానీ వ్యాధికి వేరుగా అస్తిత్వం లేదు. అంతే కదా. వ్యాధి అనేది ఏంది, మనం ఈ మధ్య కొత్త వైరస్లు వచ్చినాయంటే సార్, కొత్త రెప్లికేషన్ వచ్చినాయంటే, లేదంటే వాటికి ఆ కొత్త కొత్త వైరస్కి కొత్త కొత్త మందులు కనిపెట్టాలనేది కాదు. మనం కరెక్ట్గా ఉంటే ఏ వైరస్ వస్తే ఏంది. కోవిడ్ వచ్చినప్పుడు హోమియోపతి చాలా సఫర్ అయ్యారా? పోనీ ఇక అంటే మనం మాట్లాడుకుందాం. సఫర్ అయి ఉంటారు, కానీ పూర్తిగా హోమియోపతి వాడిన వాళ్ళు కోవిడ్లో సఫర్ అయినా కానీ అందరితో పోలిస్తే తక్కువ సఫర్ అయ్యారు. రెండవది, అందరితో యాంటీబయాటిక్స్ లేకుండా వీళ్ళు నార్మల్గా తగ్గించుకున్నారు కోవిడ్ని హోమియోపతి ద్వారా. సో ఇక్కడ అంత కోవిడ్ మరి అందరికీ ఏమంటారు, చాలా రకాలుగా ఉన్నటువంటి వైరస్లే వచ్చినాయి కదా. అంటే రెప్లికేట్ అయిన వైరస్, లేదంటే మాడిఫై అయిన వైరసే వచ్చింది కదా. మరి మనకు ఎందుకు సఫర్ అవ్వలేదు, లేదంటే హోమియోపతిస్ ఎందుకు సఫర్ అవ్వలేదు, లేదంటే ఇంకా పల్లెటూరులో ఉన్న ఆరోగ్యవంతులు ఎందుకు సఫర్ అవ్వలేదు అంటే, బికాస్ దే ఆర్ ఓవరాల్ స్ట్రాంగ్. స్ట్రెంగ్త్గా ఉన్నప్పుడు అదేం చేయలేదు మనని. ఊరికే వైరస్ని చూసి భయపడ్డాం కాదు, మనం మనం మా ఇమ్యూనిటీని పెంచుకోవాలని చెప్తున్నాడు. దానిలో కలిగిన మార్పులే వ్యాధి అనబడును, కానీ వ్యాధికి వేరుగా అస్తిత్వం లేదు. ఆ డయాబెటీస్ని చూపిస్తామా, హైపర్ టెన్షన్ చూపిస్తామా? చూపించలేం కదా. అదొక వేరియేషన్ ఇన్ ద బాడీ. బాడీ ఆల్టర్ చేసుకుంది తన సిస్టమ్ని టు మెయింటైన్ ఇట్ సెల్ఫ్ కదా. అలా వ్యాధుల ఫలితం ఫలితములకు కడుపు నొప్పి, తలనొప్పి మొదలగు వారిని ఉద్దేశించి మందులు వాడరాదు. మందులు రోగి శరీరంలోని పరిస్థితిని సహజ స్థితికి మార్చుటకే గాని రోగములను పోగొట్టుటకు కాదు. మనం మన ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని, బాడీని మనం కొద్ది గొప్ప బాడీకి హెల్ప్ చేయాలి, అంతేగాని రోగాన్ని పోగొట్టకూడదు అని చెప్తున్నారు అనమాట. సహజ స్థితిలోనికి మారినప్పుడు రోగమనబడు లక్షణములు దానంతట అదే మాయమగును. ఎప్పుడైతే మనము పర్ఫెక్ట్గా మంచి హ్యాపీ స్ట్రెంగ్త్గా ఉన్నప్పుడు, మనం గట్టిగా ఉన్నప్పుడు రోగం దానంతా అదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి గొడవ పడుతున్నారు, వాడు ఊరికనే అరుస్తున్నాడు, మనం అరిస్తే గొడవ అవుతుంది. మనం అరవకుండా ఉంటే వాడు కొద్దిసేపు అరుస్తాడు, వెళ్ళిపోతాడు కదా. ఎప్పుడైతే మన తప్పు లేనప్పుడు. ఎందుకు అంటే అవి మనము రియాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ కూడా అంతే అన్నమాట. సహజ స్థితిలో ఉన్నప్పుడు మన కరెక్ట్ వేలో పోతున్నప్పుడు వాడు వస్తాడు, వాడే వెళ్ళిపోతాడు. మనకు కొంచెం ట్రబుల్ ఉంటుంది, పర్వాలేదు, కానీ వెళ్ళిపోతాడు. టైఫాయిడ్, మధుమేహము, గుండె జబ్బు మొదలగు వ్యాధుల పేర్లను పట్టుకొని మందులు వాడరాదు కదా. మనం చేసేది ఇది. మన అలోపతిలో వాళ్ళని ఎందుకు మనం అంటాము అంటే, మనం కూడా అట్లాగే చేస్తున్నాం. వాళ్ళని అనకుండా ఉండాలంటే మనం, వాళ్ళని అన్నా కూడా కరెక్ట్గా ఉండాలంటే మనం కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు కూడా టైఫాయిడ్కి ఒక ప్రోటోకాల్ వాడతారు, మనం కూడా బ్యాప్టీషియా అని, బ్రెయిన్ అని ఇట్లాంటివి వాడకూడదు. ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్ బ్రెయిన్ ఇండికేట్ కాకపోయినా, బ్యాప్టీషియా ఇండికేట్ కాకపోయినా, మనం టైఫాయిడ్లో ఏ మెడిసిన్ ఇండికేట్ అయితే అదే వేయాలి. కానీ టైఫాయిడ్ వచ్చింది కదా, బ్యాప్టిస్ట్ డెఫినెట్గా వేయాల్సిందే, దీని లాస్ట్కి వేయాలి, లేదంటే ఫస్ట్కి వేయాలి అనేది రూల్స్ రెగ్యులేషన్ పెట్టుకోకూడదు. ఈ బాధలు కలవానికి కొన్ని ప్రత్యేక లక్షణములు ఉంటున్నాయి. వానిని వేదనలు సిమ్టమ్స్ అందరు. వ్యాధుల పేర్లను లెక్క చేయక ఈ వేదనలను గమనించి కూర్పు చేసినచో వేదనల సముదాయము టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మనకు స్పష్టమగును. మనము డయాగ్నోసిస్ చూడొద్దు అని అంటాం కదా. డయాగ్నోసిస్ చూడొద్దు అని అంటే ఏంది, ప్రెజుడైజ్గా ఉండొద్దు అని చెప్పేసి అంతే. కానీ డయాగ్నోసిస్ చూసుకోవాలి, దానికి తగ్గట్టుగా మన ఫర్దర్ ప్లాన్ మనం వేసుకోవాలి. కానీ డయాగ్నోసిస్ ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఆ టైఫాయిడ్కి సంబంధించి నెక్స్ట్ థాట్ బ్యాప్టీషియా రాకూడదు మనకి. అంటే రాకూడదు అంటే ఇండికేట్ అయితే రావచ్చు, పర్వాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ని ఆ ప్రెజుడైజ్ రావద్దు అని చెప్పేసి ఈ మాట చెప్తున్నారనమాట. ఆ ప్రెజుడైజ్ వచ్చింది అనుకోండి మనకు, ఓకే సరే ఇది ఆ, టైఫాయిడ్ వచ్చింది కదా, ఇంకా బ్యాప్టిస్ట్ ఇవ్వాల్సిందే. ఒకసారి బెరోడాన్ వచ్చిన తర్వాత లాస్ట్లో బ్యాప్టిస్ట్ ఇచ్చి ఆపేయాలి. ఇవన్నీ మనకు రూల్స్ ఏం లేదండి. అక్కడ మనకు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మనకు స్పష్టపడును. ఇది రోగి స్వభావంలోని ప్రత్యేకతల రూపమున నుండును, కానీ రోగముల రోగముల పేర్ల రూపము ఉండదు. అదే కదా. అదే టైఫాయిడ్ ఉంటే కొందరు యాక్టివ్గా ఉంటారు, కొందరు చాలా సివియర్గా డల్ అయిపోతారు
ఎందుకు? టైఫాయిడ్ వాడికి వచ్చింది, వీడికి వచ్చింది కదా, అప్పుడు అన్నా గమనించాలి కదా మనం అట్లీస్ట్. కానీ అప్పుడు కూడా గమనించాం, చూడం మనం జాగ్రత్తగా, చూడం మనం, అప్పుడు కూడా మళ్ళీ ఇదే చేస్తాం. ఈ వేదనా సముదాయమే నిజమైన వ్యాధి. ఈ టోటాలిటీ సింటమ్సే వాడికి అసలైన వ్యాధి. ఒకటి థర్స్ట్ ఉంటుంది, ఒకటి థర్స్ట్లెస్ ఉంటాడు, ఒకటి చిల్లి ఉంటాడు, ఒకటి హార్ట్ ఉంటాడు. వీటిని చూసుకొని కదా మనం ఇవ్వాల్సింది. అంటే అట్లీస్ట్ మనకు నేరో డౌన్ చేసుకోవడానికి. దీనిని గమనింపగలిగినచో ఇదే లక్షణ సముదాయం కలిగిన మందు మెటీరియా మెడికాను పరిశీలించినచో దొరుకును. ఆ సిమ్టమ్ సిమిలారిటీని మనం జాగ్రత్తగా గమనించి ఏం చేయాలి? మెటీరియా మెడికాలో పరిశీలించాలి. అప్పుడు పరిశీలిస్తే మనకి ఒక రెమెడీ ఐడియా వస్తుంది, దానికి పోవచ్చు అని చెప్తున్నారు. ఆ మందు వాడినచో రోగిలోని వేదనా సముదాయము తొలగును. సిమ్టమ్స్, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుంది? అనగా ఆరోగ్య స్థితి మరల ఏర్పడను. అంతే కదా, ఆ వచ్చినటువంటి బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు మళ్ళీ ఏంది, ఉన్నటువంటి ఆరోగ్య స్థితి అలాగే ఉంటుంది. ఈ దానితో బాధలు మాయమగును. ఈ సందర్భమున అలోపతి విధానమునకు హోమియోపతి విధానమునకు గల భేదములను గమనింపవలెను. అలోపతిలో హోమియోపతిలో డిఫరెన్షియేషన్ కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో అలోపతి, అందులో ఫస్ట్ మరి చెప్తున్నారు, అలోపతిలో ఔషధములను వైద్యుడు నిర్ణయించును, హోమియోపతిలో రోగి అందులో లక్షణములే మందులు నిర్ణయించి చూపును. కదా, అలోపతిలో మనం ఏం చేయకపోయినా మనం టైఫాయిడ్ సార్ అని అంటే ఇంక వాడు రాసేస్తాడు, రెండు ప్రిస్క్రిప్షన్ రాసేస్తాడు. వింటాడు, మీ పేరు కూడా చూడాడు, ఈవెన్ మీ పేరు కాదు కదా, మిమ్మల్ని ఏం అడగాడు, టెంపరేచర్ ఎంత ఉంది అంటే చూస్తాడు. ఇంత ఉండకూడదమ్మా, 102 ఉండకూడదు, 99 ఉండాలి, 98 ఉండాలని చెప్పి రాసేస్తుంటారు. ఎందుకు? వాళ్ళకి అదే థియరీ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు, వాటిని వాళ్ళు. ఎందుకు వాళ్ళకున్న థియరీ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతారు, మనకున్న థియరీ మనం కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. అందుకనే హోమియోపతి సక్సెస్ అవ్వరు. ఎందుకు అవ్వరు అని అంటే, మనకున్న థియరీ మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఎందుకు మనకి వేరే వాళ్ళు మనం అనడానికి లేదు. లేదంటే ప్లాసిబోను, మనం ఏదో అనో మన రకరకాలుగా అంటుంటారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అంటున్నారు. ఫర్దర్గా కూడా అంటారు మనం కరెక్ట్గా లేకపోతే. హోమియోపతిలో రోగి అందలి లక్షణములే మందును నిర్ణయించి చూపును. మన సిమ్టమ్ సిమిలారిటీ టోటాలిటీ సిమ్టమ్సే మనకి ఇంపార్టెంట్. వాటిని బట్టే మనం బెరడోనన్నా, బ్రెయోనియానా, జెల్సిమియమా, లేదంటే ఇంకేదన్నా బ్యాప్టిషన్ అనేది మనం గమనించాలి. మనం గమనించాలంటే రోగి చెప్తాడు, వాడు చెప్తేనే మనం ఇచ్చేది. వీడికి ఇది ఇవ్వాలనేది మనం కరెక్ట్ ఐడెంటిఫై చేయలేము. అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఓపెన్ ద మౌత్. అంటే పేషెంట్ చెప్తే కానీ మనకు ఐడియా ఉండదు. అలోపతిలో అనేక బాధలకు అనేక ఔషధములు వాడబడును. ఒకే మారు అనేక ఔషధములు వాడుట తరచుగా జరుగుచుండును. హోమియోపతిలో రోగి యొక్క వేదనా సముదాయమునకు సరిపడిన ఒకే ఔషధము వాడబడును. ఇప్పుడు ఏం చెప్తారు పేషెంట్స్ కూడా, ఏం చెప్తున్నారంటే అన్నీ ఏమవుతుంది సార్, ఫస్ట్ ఇవైతే ట్రీట్ చేయండి, తర్వాత మిగతా బాధలకు వస్తాం అంటుంటారు కొందరు తెలియక. ఎందుకు అనంటే వాళ్ళకి ఎట్లా ఎట్లా అయిపోయిందంటే, ఎన్ని రోగాలు ఎన్ని బాధలు చెప్తే అన్ని మందులు రాస్తాం మనం అని అనుకుంటారు వాళ్ళు. కదా, ఎందుకంటే వాళ్ళందరూ అన్ని చూసుంటారు అలాగే. ఆ కాలు నొప్పులు ఉన్నాయంటే సరే వైటమిన్ డి ఒకటి రాస్తారు, వైటమిన్ డి తక్కువ ఉందని రాస్తారు, లేదంటే కాల్షియం రాస్తారు. మళ్ళీ చెవి నొప్పి ఉందంటే దానికి ఇంకో యాంటీబయాటిక్ రాస్తారు. కన్ను నొప్పి ఉందంటే యాంటీబయాటిక్ రాస్తారు. హెయిర్ ఫాల్ అవుతుందంటే ఇంకోటి రాస్తారు, ఆయిల్ రాస్తారు. ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు అన్ని చూస్తుంటారు కాబట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తారు సార్, అన్నిటికీ ఏమొద్దు, ఉమ్, ఇప్పుడు 2-3 ఇవ్వండి, తర్వాత మళ్ళీ అది తగ్గినాక మళ్ళీ చూపించుకుంటామంటారు. అట్లా కాదమ్మా, అన్నిటికీ కలిపి ఒకటే ఉంటుంది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి. అలోపతిలో అనేక బాధలకు అనేక ఔషధములు వాడబడును. అన్ని రకరకాల సిమ్టమ్స్ వచ్చినట్టే రకరకాల మెడిసిన్స్ ఇస్తూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటుంది ప్రిస్క్రిప్షన్. ఒకే మారు అనేక ఔషధములు వాడుట తరచుగా జరుగుచుండును. హోమియోపతిలో రోగి యొక్క వేదనా సముదాయమునకు సరిపడిన ఒకే ఔషధము వాడబడును. సిమ్టమ్ సిమిలారిటీ తగ్గట్టుగా సింగిల్ మెడిసిన్ తో మనం క్లియర్ చేయొచ్చు. వేదనా సముదాయమును మారినప్పుడు మాత్రమే ఔషధము మార్చబడును. సిమ్టమ్ సిమిలారిటీ మారినప్పుడు మాత్రమే. తర్వాత తగ్గింది, ఇంకా కొంచెం ఉంది, ఇప్పుడు వేరే వేరే సిమ్టమ్స్ వస్తున్నాయి, ఇంతకుముందు థర్స్టీగా ఉన్నాడు, ఇప్పుడు థర్స్ట్లెస్ అయ్యాడు, లేదంటే ఇంకేదో కొన్ని చేంజ్ అవుతున్నాయి అని అంటే అప్పుడు మనం చేంజ్ చేయాలి ప్రిస్క్రిప్షన్ని, కానీ ఊరికే చేంజ్ చేయొద్దని చెప్తున్నారు. ఒకే మారు 2-3 మందులు వాడుట కానీ, కలిపి వాడుట కానీ, టానిక్లు ఇంజెక్షన్స్ వాడుట ఉండదు. ఒకే మారి 2-3 మందులు వాడాలనేది కానీ ఉండదు. మనకి జెల్సిమియం 200 ఇండికేట్ అయినప్పుడు అది ఇవ్వాలి, ఆపేసుకోవాలి. మహా అంటే అవసరం అనుకుంటే ఆ టిష్యూ సాల్స్తోని మెయింటైన్ చేయొచ్చు. ఏదైనా ఇండికేట్ అయితే ఆ టిష్యూ సాల్స్ లేకుండా కూడా అన్నిటిని మేనేజ్ చేయొచ్చు. కానీ పేషెంట్ తృప్తి ఉండడు కాబట్టి ప్లాసిబోను టిష్యూ సాల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని అవసరమే ఉండదు. ఇప్పుడు జెల్సిమియం 200తోనే మొత్తం 4-5 డేస్ ఉన్నటువంటి కేసు కూడా క్లియర్ అయిపోతుంది ఒక్క డోస్తోని, ఏదైనా ఒక డోస్తోని. అంతే. అంటే మనకు అన్నిటికీ అన్ని మందులు అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. ఒకే మారు 2-3 మందులు వాడుట, కలిపి వాడుట కానీ, టానిక్లు ఇంజెక్షన్లు
ఇంజెక్షన్లు వాడటం ఉండదు, అవసరం మన దాంట్లో ఉండవు అవన్నీ. కానీ మన దాంట్లో కూడా చేస్తుంటారు. ఎట్లా? రెండు మూడు డైల్యూషన్స్ ఒకే దాంట్లో కలిపి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, మా కాలేజీలో చేసేవాళ్ళు లిటరల్గా. ఎందుకనంటే అక్కడ వాళ్ళకి తెలియక డాక్టర్స్ ఏది చెప్తే వీళ్ళు ఇంటర్న్స్ అదే ఫాలో అవుతారు, ఇంటర్న్స్ ఏది ఫాలో అవుతే అదే ప్రాక్టీస్ చేస్తారు కదా. అట్లా మనకి అంటే పర్ఫెక్ట్గా మనకి వైద్య విధానం తెలియక వాళ్ళు వాడిన సీనియర్స్ వాడినని తర్వాత వాళ్ళ ఇంటర్న్స్ వాళ్ళ జూనియర్స్ అలాగే వాడుతూ పోతారు. ఎందుకంటే టు నారో డౌన్ చేసుకోలేక పచ్చడిలా జెల్సీమియం ఆర్సినికాల్ మూడు కల్పించిన రోజులు కూడా ఉన్నాయి. మూడు వేరే వేరే ఇండికేషన్స్లో వస్తాయి మళ్ళీ అదే ఫీవర్కే. కానీ వాడతారు, అలాగే వాడుతుంటారు. ఇప్పుడు కూడా చాలా మంది అదే వాడతారు. ఒక డాక్టర్ స్పేర్ చేయడానికి ఒక 20-25 మినిట్స్ పడుతుంది ఒక పేషెంట్ దగ్గర. కానీ అలా చేయకుండా సేమ్ అలోపతి ప్రిస్క్రిప్షన్ లాగా మనది కూడా 2-3 మినిట్స్లో కూడా అయిపోయే ప్రిస్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. అలా చేయొద్దని చెప్తున్నారు. అది అలోపతి ప్రాక్టీస్ అవుతుంది, మళ్ళీ హోమియోపతి అది కాదు. హోమియోపతి మందులు వాడుతున్నాం అంతే. చిన్నతనము నుండి హోమియో వైద్యములో ఉన్నవారికి శస్త్రచికిత్సలు అవసరము లేదు. సకాలమున సరియైన వైద్యము జరగక ముదిరిన రోగములకు నివారణకు లొంగని వానికి శస్త్రచికిత్స కావాల్సి వచ్చును. నిజమునకు శస్త్రచికిత్స అలోపతికి కానీ హోమియోపతికి కానీ సంబంధించినది కాదు. అది ఉపచారములలోని భాగము. అదొక ఏమంటారు, అదొక సర్జరీ అనేది ఒక మెడికల్ ఎయిడ్ అంతే. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, మనం కూడా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు ఇఫ్ ఇండికేటెడ్. అంతేగాని అవసరం లేదు. ఎంతోమంది అప్పట్లో హోమియోపతి మెడిసిన్స్ వాడి సర్జరీ చేసుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. ప్రతిదానికి యాంటీబయాటిక్ ఆస్పిరిన్స్ ఇవన్నీ యూజ్ చేయలేదు అప్పుడు కూడా. కాకపోతే మనము దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ రావాలి అంతే. అంటే చిన్నతనం నుంచి హోమియోపతి మెడిసిన్స్ వాడుతుంటే వాళ్ళ వైటాలిటీ లేదంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది, గట్టిగా అవుతూనే ఉంటుంది. కాబట్టి మనము అంత ఇటువంటి ఎమర్జెన్సీ కండిషన్స్ రావని జనరలైజ్డ్ కండిషన్ చెప్పారనమాట. హోమియోపతిలో ఒక మోతాదు గుణం ఇచ్చుచున్నప్పుడు మరి ఒక మోతాదు వాడరాదు. బాధలు నివారణమైన వెంటనే వైద్యము నిలిపివేయవలను. అంతే కదా. ఒక డోస్ ఇచ్చినప్పుడు అది మనకి ఇంప్రూవ్ అవుతున్నప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మరలా మరి ఒక మోతాదును వాడరాదు. బాధల నివారణ వెంటనే వైద్యం నిలిపివేయవలను. ఆ ఇబ్బంది తగ్గిపోయింది అనుకోండి, నెక్స్ట్ సిమ్టమ్ డోస్ని ఆపేసేయాలి, అవసరం లేదు అంటే వైటల్ ఫోర్స్ ఇంప్రూవ్ చేసినాము, ఆ రోగం పోయింది, డిసీజ్ పోయింది, ఆరోగ్యంగా వచ్చారు, ఇంకా అవసరం లేదు, కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. దెబ్బలు తగులుట కాలుట మున్నగునవి వ్యాధులు కావు. అట్టి పరిస్థితుల్లో తప్ప వ్యాధులలో చర్మమునకు పైపూతం మున్నగు వైద్యములు హోమియోపతిలో పనికిరావు. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనేది మనకు చెప్తుంటారు. ఓన్లీ దెబ్బలు తగులుట అంటే ఎక్స్టర్నల్ ఇంజురీ, తర్వాత కాలుట బర్న్ ఇంజురీ, మున్నగు వ్యాధులు కావు. ఇవన్నీ కూడా వ్యాధులు కావు, ఎక్స్టర్నల్గా మనకు చిన్న చిన్న దెబ్బలు తాకినది, అది ఇంటర్నల్ ఎయిడ్ కాదు అది. కాబట్టి అట్టి పరిస్థితుల్లో తప్ప వ్యాధులలో చర్మమునకు పైపూతలు మున్నగు వైద్యములు హోమియోపతిలో పనికిరావు. దానికి మనం వాటికి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు, కానీ ఇంటర్నల్గా వచ్చినటువంటి స్కేబీస్ కానీ ఎగ్జిమాస్ కానీ వీటికి ఇవ్వద్దని చెప్తారు. ఎందుకంటే అవి ఇంటర్నల్గా వచ్చిన డిసీజ్, అవి మనకేం దెబ్బ తగలలేదు, లేదంటే ఎక్స్టర్నల్ వేరే నుంచి కంటామినేషన్ అవ్వలేదు. కంటామినేషన్ అయినా కూడా అందరికీ అవ్వదు కదా, వీడి శరీరతత్వం అట్లా ఉంది కాబట్టి వాడికి ఇవ్వాలి అంతే, కానీ ఎక్స్టర్నల్ స్కిన్కి ఇవ్వద్దు అని కూడా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా పైపుతలం ఉన్న వైద్యములో హోమియోపతిలో పనికిరావు. హోమియోపతిలో ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్తున్నారు అనమాట. ఇది మనకి ఫస్ట్ ఆఫరిజంలో చూసా, ఒక 2 లైన్స్ ఉంది, కానీ దానికి ఎంత మీనింగ్ ఉంది, ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్ గారు అనేది మనకి గమనించాలి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కూడా ప్రతి ఒక్క కేసుని కూడా అదే విధంగా చూసుకుందాం అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఆర్గనైన్ మొదలు పెట్టడం జరిగింది. ఓకే, ఫైన్. ఈరోజు ఫస్ట్ ఆఫరిజం అయింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సెషన్ చంద్రమోహన్ అన్న కంటిన్యూ చేస్తారు, దీన్ని రీక్యాప్ చేస్తారు. థ్యాంక్ యూ. నమస్కారం, శుభోదయం అండి అందరికి. శుభోదయం సార్, వాసుదేవ సార్. నమస్కారం సార్. ఆచార్యామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం.
అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అండి. వాళ్ళ ముఖ్యమైన అభ్యాసం ఇది. ప్రథమ సూత్రం, పేషెంట్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే ఒక్కటి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 3-4 క్లాసులు పడుతుంది యాక్చువల్గా. కానీ మనకు టైం ప్రకారం మనం పోవాలి. అయితే మనము హోమియోపతిలో ఏది చూస్తామంటే వ్యాధిని కాదు, వ్యాధి సోకిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మార్చుటయే వైద్యుని యొక్క ప్రథమ కర్తవ్యం. ఓకే, మైండ్లో పెట్టుకోండి. వైద్యుని యొక్క ప్రథమ కర్తవ్యం అనారోగ్యవంతుడైన వాడిని ఆరోగ్యవంతుని మార్చుటయే మన యొక్క ప్రథమ కర్తవ్యం. అది కూడా యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్, అంటే ఇట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రూల్స్ ప్రకారము వాళ్ళకి వైద్యం చేయడం జరిగిందండి. హెరింగ్స్ లా ప్రకారం ఇట్లా తగ్గిందండి, పైనుంచి కింద తగ్గాలి, ఎండోక్రైనాలజికల్ ప్రకారం హెరింగ్ లా కరెక్ట్ అండి, ఇట్లా చెప్పగలిగి ఉండాలి నీ వైద్యం. దేని నుండి ఇట్ ఈస్ రైట్, గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను పలానా ఉంది ఇట్లా ఎంబడే తగ్గించానంటే అది ఎక్కడ పోయింది? అర్థందా? ఫిష్లాక్ పలానా మంది ఇచ్చాను తగ్గిందండి అంటే ఎక్కడ పోయింది అది? వేర్ ఇట్ గాన్? వెయిట్, నెక్స్ట్ పెద్ద రోగం వస్తుందా, చిన్న రోగం వస్తుందా? అది ఇట్ షుడ్ టర్మ్ అంటే అదనమాట. తర్వాత ఫాలో అప్లో మాకు అర్థమవుతుంది వెదర్ యు డన్ సప్రెషన్ ఆర్ క్యూర్. అందుకని అని మనకు క్లియర్. మళ్ళీ కూడా ఈజ్ వెరీ జీనియస్ అండ్ మాస్టర్ ద్రష్ట. ఎందుకని టర్మ్ అంటే ఇట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ సమ్ ప్రిన్సిపల్స్ హ్యాస్ ఫాలోడ్ అవర్ ట్రీట్మెంట్. మనం వైద్యం ఇచ్చిన తర్వాత ఈ ప్రిన్సిపల్ ప్రకారం తగ్గిందని చెప్పగలిగితేనే అది వైద్యం, లేకపోతే వైద్యం కాదు. ఒకటి. రెండోది, మరి ఆరోగ్యవంతుడు అంటే ఏంటి, రోగి అంటే ఏంటి? అంటే ఆరోగ్యం అంటే ఏంటి? మన లోపల ఉండే ప్రాణమయ కోశము, మనోమయ కోశము, అన్నమయ కోశం, ప్రాణమయ కోశము, మనోమయ కోశం. ఈ 3 కోశాల్లో ఎప్పుడు మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశం ద్వారా అన్నమయ కోశానికి ప్రాణశక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. అది సక్రమంగా జరుగుతుంటే దాన్ని ఆరోగ్య స్థితి అంటారు. అది ఇక్కడ ఇవాళ అఫారిజంలో మాస్టర్ గారు చెప్పింది. దాన్ని ఆరోగ్య స్థితి అంటారు. ఆరోగ్య స్థితి ఏంటి? అని బాగుంటాయి, ప్రాణశక్తి ప్రసారం బాగుంటుంది, వాడు మాట్లాడడం బాగుంటుంది, వాడు బిహేవ్ చేయడం బాగుంటుంది, వాళ్ళ థాట్ బాగుంటుంది, వాడు మిగతా వాళ్ళని ఎట్లా చూస్తున్నాడో అది బాగుంటుంది. అట్లా 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 వాడి యొక్క మనోమయ కోశంలో వాడు వేగ్గా వాడు ఆలోచించే విధానం బాగుంటుంది. వాడు మిగతా వాళ్ళ మీద జలసి ఉండడు, వాడి యొక్క కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు ఉండవు, తక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మనోమయ కోశంలో రోగాలు అనమాట. అవి లేకుండా ఉండేవాడే ఆరోగ్యవంతుడు. అర్థమైందా? ఇట్లా అనేది ఆ మనోమయ కోశంలోంచి ఆరోగ్యంగా బాగున్నప్పుడు అది ప్రాణమయ కోశానికి వస్తూ ఉంటుంది. మొత్తం న్యూ హెరాలింగ్ బుక్ తీసుకొని చదవండి, అందులో మొత్తం ఇదే చెప్పినారండి మనకు. అట్లా దాని ఆరోగ్యస్థితి అంటారు. ఈ క్లాస్ ఎందుకు కొంచెం టైం తీసుకున్నా అంటే జూనియర్స్కి అసలు హోమియోపతి అంటే బేసిక్స్ ఏందో అర్థం కావడానికి చెప్తున్నాను ఈ క్లాస్. కొన్ని బేసిక్ పాయింట్స్ వాళ్ళకి అర్థం కావాలి జూనియర్స్కి. సీనియర్స్ దే డో ఆల్రెడీ. జూనియర్స్కి అసలు హోమియోపతి ఏంటంటే హోమియోపతి అంటే ఏంటి అది అని అది అర్థం కావడానికి చెప్తున్నాను. హోమియోపతి యొక్క కర్తవ్యం ఏంటి అంటే అసలు ఆరోగ్యం అనేది సహజ స్థితి. మనిషికి సహజ స్థితి ఆరోగ్య స్థితి. ఎప్పుడు ప్రాణశక్తి ప్రసారం జరుగుతూ ఉంటే
వాళ్ళు నాకేది కావాలి, ఎదుటి వాళ్ళకి ఏది కావాలని చేసుకుంటూ జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండి వాళ్ళ లోపల మంచి పాజిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఆరోగ్య స్థితి. వాడు బాగుంటాడు. అనారోగ్య స్థితి ఏంటంటే ఈ యొక్క ప్రాణశక్తి ప్రసారం ఎక్కడైతే ఉందో అది డిస్టర్బ్ కావడమే అనారోగ్య స్థితి. అంతేగాని అనారోగ్య స్థితి అనే స్పెసిఫిక్ ఎంటిటీ ఏం లేదు. అది చెప్పింది మనకు ఈకే గారు ఇక్కడ. అనారోగ్య స్థితి అంటే ఒక స్పెసిఫిక్గా షుగర్ అనో, బీపీ అనో, థైరాయిడ్ అనో అట్లా ఏం డిసీజ్ లేవు. ఆరోగ్య స్థితిలో యొక్క మార్పు ఏది జరిగిందో దాన్ని అనారోగ్య స్థితి అంటారు. అంటే ఏమైంది? డిస్ ఈజ్ పోయింది, డిస్ వచ్చింది. ఓకే, ఈజ్ పోయి డిస్ వచ్చింది, డిస్ ఈజ్ అయింది. మళ్ళీ ఏం చేయాలి? డిస్ తీసేసి ఈజ్ చేయాలి వాళ్ళకి. ఓకే, అదే ఆరోగ్యం. అనారోగ్యం తగ్గి ఆరోగ్యం కావడం అంటే డిస్ ఈజ్ తగ్గి ఈజ్ కావడమే మళ్ళీ ఆరోగ్య స్థితి. అది అది గుర్తుంచుకోవాలి. అది ఎట్లా చేయాలి మరి? ఇప్పుడు ఆల్రెడీ ఈజ్ అ న్యాచురల్ కండిషన్. ఆరోగ్య స్థితి అనేది న్యాచురల్ కండిషన్. మరి ఈజ్ పోవడమే డిసీజ్, అదే అనారోగ్యం. మళ్ళీ దాన్ని ఎట్లా సరి చేయాలి అంటే నువ్వు పలానా డిసీజ్కి పలానా మందు, పలానా డిస్కి పలానా మందు అని కాకుండా రోగి లోపల ఉండే ప్రత్యేక లక్షణాలు ఏవైతే ఉంటాయో, అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుండదు, పడుకుంటే బాగుందా, తిరుగుతుంటే బాగుందా, నడుస్తుంటే బాగుందా, ఏం చేస్తే ఎక్కువైతుంది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ప్రత్యేక లక్షణాలు అంటారు. మన కేస్ టేకింగ్లో లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీ, కన్కామిటెంట్ ఆర్ మెంటల్ వేరియంట్స్, మెంటల్ సిమ్టమ్స్ వేరియంట్స్. అంటే వాడు ఒకటి చూస్తే ఇట్లా టక్కున ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే కెంట్ గారు రాసింది లెక్చర్స్ ఆన్ హోమియోపతి బై జేటి కెంట్. సిక్ అనే చాప్టర్ చదవండి, ఇవాళ అపార్థం అర్థమవుతుంది. సిక్ అనే చాప్టర్ చదవండి. వాడేంటి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాడు ఏం చేసినాడు, పక్కన క్లాస్లో టీచర్ ఆన్సర్ క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పడానికి కానీ లేచినాడు. లేచే లోపల వీడు ఏం చేసినాడు, వీడి పెన్సిల్ తీసి వాడి కింద పెట్టినాడు. కూర్చుంటే కూర్చుకుంటుందని అడిగి కూర్చుకుంటే వాడు సంతోషిస్తుంటాడు. అర్థమైందా? ఇప్పుడు వాడు వ్యాధిగ్రస్తుడా కదా? వాడు వ్యాధిగ్రస్తుడా కదా? వ్యాధిగ్రస్తుడే సార్. ఎందుకు? సహజంగా ఎవరిని బాధ పెట్టాలని ఆలోచన ఉండదు కదా ఎవరికి. సహజ స్థితి బాధ లేదు. పెడితేనే ఆనందిస్తున్నాడంటే వ్యాధి అనమాట, లేకపోతే ఆనందించలేడు వాడు. అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా వ్యాధిగ్రస్తుడే సార్. అది అర్థమైందా? అందుకోసం వాళ్ళ క్లాస్లో కొంచెం ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అది వ్యాధిగ్రస్తుడు. దాన్ని సిక్ అంటారు. ఒక పిల్లోడు మిగతా ఊరికి కొడుతున్నాడు అంటే ఈ సిక్ పర్సన్, గుర్తుపెట్టుకోండి. దాన్ని ప్రత్యేక వేదనల ద్వారా, వాడి యొక్క స్వభావం ద్వారా పట్టుకొని ఒకే ఔషధాన్ని ఇచ్చినప్పుడు ఆ ఒకే ఔషధం ఏం చేస్తుంది, లోపల ఉండే ప్రాణశక్తి ప్రసారాన్ని సరి చేస్తుంది. అంతే, వ్యాధిని ఎప్పుడు తీసేయదు. ప్రాణశక్తి ప్రసారాన్ని ఎప్పుడైతే సరి చేస్తుందో ఆటోమేటిక్గా ప్రాణశక్తి ప్రసారం జరిగి ఈ రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. అది మళ్ళీ లోపల ఉండే ప్రాణశక్తి యొక్క పని, మందు పని కాదు. మన ఔషధం ఎప్పుడు ప్రాణశక్తిని ఉద్బోధించుటయే వైద్యుని యొక్క కర్తవ్యము. వ్యాధిని తగ్గించడం ఎప్పుడు వైద్యుని యొక్క కర్తవ్యం కాదండి. అది ఎలాంటివి బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మనకి ఎట్లా హోమియోపతి అంటే ఎట్లా ట్రీట్ చేస్తుంది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకొని ముందుకెళ్ళాలి. ఇందులో డౌట్ ఉందండి ఏమన్నా? కావాలంటే ఈ క్లాస్ ఒక 2 నిమిషాలు తీసుకుంటాను. చెప్పండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి హోమియోపతి అంటే అర్థమైందా? లేకపోతే హోమియోపతి అంటే HOMOUనా? అర్థమైంది సార్, మీరు చెప్పింది బాగా అర్థమైంది సార్. ఓకే, అదనమాట. హోమియోపతిలో మనం ఎక్కడ చూడాలి అంటే వ్యాధిని కాదు. సార్ ఫిట్స్ వస్తున్నాయి, మందు ఉందా సార్ అని బయటి వాళ్ళు అడిగితే ఒకటి, మన వాళ్ళు అక్కర్లేదు. సార్ కిడ్నీ ప్రాబ్లం ఉంది, మందు ఉందా అంటే ఈజ్ క్యూరింగ్ ద డిసీజ్, నాట్ ద సిక్ పర్సన్. గుర్తుపెట్టుకోండి. అట్లా ఉంటే బోర్లకు పడ్డట్టే. హనుమాన్ గారు ఫస్ట్ చెప్పిందే ఇది, ప్రాథమిక సూత్రమే. భగవద్గీతలో ఫస్ట్ సూత్రమే ఇది. దాన్నే పాటించకపోతే ఇంకే కదా. అందుకని ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. అంటే సులభంగా వివరించగలిగిన సూత్రాల ద్వారా నీవు ఒక
సిక్ పర్సన్ని అంటే వ్యాధిగ్రస్తుని లేదా రోగిని అనారోగ్యవంతుణ్ణి ఆరోగ్యవంతుడిగా మార్చుటయే వైద్యుని యొక్క కర్తవ్యము. రోగాన్ని తగ్గించడం కాదు కాదు కాదు. అది ఇవాళ పరిస్థితి మనం క్లియర్గా చెప్పుకున్నది. అయిన తర్వాత చిన్నప్పటి నుంచి హోమియోపతిలో ఉన్న వాళ్ళకి శస్త్రచికిత్సలు అవసరం లేదన్నారు. అంటే మరేంటి ట్రీట్మెంట్ ఎక్కడో డిఫరెన్స్ ఉంది అనమాట. క్లాసికల్గా ఇంకా జరగలేదు అని. అప్పుడు అలాంటి జరుగుతాయి. ఒకవేళ క్లాసికల్గా జరిగినా కూడా వీడు మళ్ళీ పాలు చెప్పుకున్నాడు. ఎట్లా? 3 ఉంటాయి: వ్యాక్సినేషన్స్, అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే దానికో మందు దీనికో మందు ఇవ్వడం. అలోపతిక్ మెడిసిన్స్ ఏదైనా కావచ్చు, హోమియోపతి మందులు కానీ అలోపతి మందులు కానీ అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మోషన్స్ వస్తే మోషన్ కావడం, దగ్గు వస్తే దగ్గు కావడం, అట్లా కాకుండా క్లాసికల్గా జరగడం. మూడోది మెంటల్ టెన్షన్స్, సివియర్ మెంటల్ టెన్షన్స్ కూడా వ్యాధిని తీసుకొని వస్తాయి. ఇట్లా లేకుండా ఉన్నప్పుడు వాడి యొక్క ఆరోగ్యానికి అవసరం పడదు. కరెక్ట్గా చెప్పలేదన్నమాట. అందుకని ఇటువంటి పొరపాట్లు ఎక్కువ ఎటువంటి కేసులు జరుగుతాయి తెలుసా? సైకోసిస్ కేసెస్లో ఎక్కువ జరుగుతాయి. సైకోసిస్ కేసులు ఎందుకు జరుగుతాయి? వాడి ట్రీట్మెంట్ ఎప్పుడు క్లాసికల్గా జరగదు. వాడు కరెక్ట్గా చెప్పడు. ఒక ఆమె వచ్చింది, సార్ నాకు ఈ మంది ఇవ్వండి అంటారు, ఆయాసంతో మంది ఇవ్వండి అంటాడు. ఏంది అమ్మాయి సిమ్టమ్స్ ఇవ్వంటే నాకు అవన్నీ ఏం లేవు సార్, అన్ని బాగానే ఉన్నాయి సార్, అంతా నేను గొప్పవాడిని, అంత గౌతమ బుద్ధుని అని చెప్తాడు. వెళ్ళిన తర్వాత ఒక 5-6 నెలలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత సార్ తగ్గట్లేదు సార్ అంటే మీ భార్యని తీసుకురా, నేను ఆలోచిస్తానంటే సరే సార్ తీసుకొచ్చాను. సార్ మీరు 2 నిమిషాలు బయట కూర్చుంటే, సార్ మా ఆయన రోజు తాగి వచ్చి నన్ను కొడతా ఉంటాడు సార్ అంటాడు. ఇంకా వైద్యం ఎక్కడా? వైద్యం ఏం జరిగినట్టు? అవునా లేదా? అందుకని అట్లాంటివన్నీ జాగ్రత్తగా గమనించుకుంటే అప్పుడు దాన్ని చేయగలిగితే వాడి కర్మ బాగుంటే కరెక్ట్గా వైద్యం జరుగుతుంది. లేకపోతే వాడు చెప్పాలనిపించేది, వాళ్ళ భార్య తొలగాలనిపించేది. ఎందుకో వాడు తగ్గేది లేదనమాట. అందుకని అలాంటివన్నీ కూడా మనం గమనించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇదనమాట ఫస్ట్ అవేర్నెస్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ మదర్ టీచర్స్. జూనియర్స్కి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, మీరు మాస్టర్ గారి యొక్క ఆర్గాన్ కొనుక్కోండి. మీ హోమియోపతి బాగా నేర్చుకోవాలనుకుంటే, కరెక్ట్గా విధానం నేర్చుకోవాలనుకుంటే ఆర్గాన్ తీసుకోండి. ఫస్ట్ ఆర్గాన్లో మేము ఏ రోజు చెప్తామో మళ్ళీ అది చదవండి. ఆ సూత్రం మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంటికి బాగా చదవండి. ఎట్లా 1 వీక్ ఉంటుంది. ఆ 1 వీక్లో బాగా రివిజన్ చేయండి ఆర్గాన్. జూనియర్స్కి ఫస్ట్ నుంచి మొత్తం క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాం మళ్ళీ. అందుకని ఒక్కొక్క అపార్జంలో మీరు బాగా చదివి వెళ్తే వస్తుంది. రెండోది హోమియో వైద్య విధానం బై మాస్టర్ ఈకే. ఈ 2 బుక్స్ కూడా చదవండి. చదివినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మూడో బుక్ ఏంటంటే హోమియో ప్రబోధాలు బై మాస్టర్ ఈకే. అది చాలా మంచి బుక్ అండి. అంటే అవి లెక్చర్స్ అనమాట. ఈకేఆర్ యొక్క లెక్చర్స్, ఫారిన్ కంట్రీస్లో ఇచ్చిన లెక్చర్స్ కూడా చాలా బాగుంటాయి. హోమియో ప్రబోధాలు అవి చదివితే అసలు హోమియోపతి ఒక ఆత్మ ఏంటనేది మీకు అర్థమవుతుంది జూనియర్స్కి. నెక్స్ట్ ఇంకో బుక్ ఏంటంటే హోమియో తత్వశాస్త్ర ప్రసంగాలు. హోమియో తత్వశాస్త్ర ప్రసంగాలు. ఇక్కడ ఏంటంటే లెక్చర్స్, హోమియోపతి ఫిలాసఫీ లెక్చర్స్ అవి కూడా చాలా బాగుంటాయి. ఇవి మొత్తం కూడా మీరు రోజు మధ్యలో చదువుతూ ఉంటే జూనియర్స్కి బాగా వస్తుంది. సీనియర్స్ అనుకుని అవి మర్చిపోతే కష్టం. ఓకే, అదనమాట. సో ఇది వల్ల మనకి ఆర్గాన్ అనేది మళ్ళీ పునఃసమీక్ష కోసం మళ్ళీ మనం చదువుకుంటున్నాం. ఇది ఎప్పుడు చదువుకోవాల్సింది ఆర్గాన్, ఎప్పుడు కూడా. లేకపోతే మనం సార్ ఆ బుక్స్ సార్ ఆర్గానానికి హోమియో ఫిలాసఫీకి తేడా ఉందా, లేకపోతే 2 ఒకటేనా? ఆర్గనాన్ అంటే సూత్రస్థానం. ఈ సూత్రాలని చెప్పేది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలాబరేట్ గా చెప్పేది వివరణ ఏదంటే ఫిలాసఫీ. ఓకే. సో బేసిక్ గా 2 ఒకటే. దాని యొక్క వివరణమే అవన్నీ కూడా. ఫిలాసఫీ అంటే ప్రతి ఒక్క శాస్త్రానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది కదా, దాని ఫిలాసఫీ చెప్పడమే ఆర్గనైజ్డ్ ఫిలాసఫీ అంటారు. ఈకే గురువు గారి మెటీరియల్ మెడికల్ బుక్స్ ఏమున్నాయి సార్? మెటీరియల్ బుక్స్ ఉన్నాయి. ఈకే గారు చెప్పిన చాలా ఉన్నాయి. మీకు నెట్లో కూడా, యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. అన్ని డ్రగ్స్ దొరుకుతాయి. ఎక్స్వామిక, పల్స్టిల్లా బేసిక్గా ఉన్నాయి, చదువుకోండి. మీకు కావాలంటే హోమియో ఔషధ గుణదీపిక అని కేఆర్ బుక్ ఉంటుంది.
ఫస్ట్ ప్రైమరీగా చెప్పండి ఏడు సార్. ఏడు డ్రగ్స్ ఇచ్చినారు. అవి చదవండి ఫస్ట్. ఉమ్, ఏది నక్సాంక, పల్స్టిలా, రోస్టాక్స్, ఆ, ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. అవి చదవండి. ఈ గారు ఇచ్చినవి ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది మీకు. అయిన తర్వాత కావాలంటే కాదండి, యూట్యూబ్లో ఇచ్చారండి వినండి అందుట్లో. అసలు డ్రగ్ ఎట్లా చదవాలో అందుట్లో ఉంటుందండి. సార్. మెటీరియల్ మెడికి ఎట్లా చదవాలో అందుట్లో ఇస్తారు సార్ ఈకే గారు. మెటీరియల్గా ఎట్లా చదవాలి అంటే కూడా చెప్తాను నేను. ముందు అయితే వీళ్ళ అడిగే క్వశ్చన్ చేస్తాను వీళ్ళకి ఫస్ట్. అయిన తర్వాత మెటీరియల్గా అనేది ఇది చదివిన తర్వాత ఫస్ట్ పార్ట్ చదివిన తర్వాత సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ అన్నీ ఉన్నాయి. అవి అడ్వాన్స్గా ఉంటాయి. అంటే అడ్వాన్స్ అంటే వేరే మెటీరియల్గా ఈ గారు ఇచ్చిన లెక్చర్స్ అనమాట. అవి కూడా వేరే వేరే మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. మెర్సాల్, కాస్టికం, ఇవన్నీ కూడా చాలా ఎలాబరేట్గా దాని యొక్క హృదయాన్ని ఇచ్చారు ఈ గారు. అది చదవండి. అయిన తర్వాత మీరు చదివేటప్పుడు కూడా ఈ రోగానికి ఈ మందు, ఈ రోగానికి ఈ మందు అని కాకుండా ఫస్ట్ పరిచయం వాళ్ళు చెప్పుకునే విధానంలో చదవండి. అందుకని ఆ ఫిలాసఫీ చదువుకుంటూ మెట్రిమెట్రీ చదువుకుంటూ అర్థమవుతుంది. ఫిలాసఫీ పక్క పెట్టేసి, ఆర్గనన్ పక్క పెట్టేసి మెట్రిమెట్రీ చదివితే ఎప్పుడు ఆ రోగానికి మంద ఏమండి, పండ్ల నొప్పికి మెరుసాలు పనిచేస్తుందా, అర్థమైందా, లేకపోతే స్కిన్ డిసీజ్కి రాఫైటిస్ పనిచేస్తుందా, ఇందులోనే కొట్టుకుపోతాం. అందుకని మీరు ఫిలాసఫీ ఆర్గనైజ్ చదువుకుంటూ సైమల్టేనియస్గానే ఇది మెట్రిమెట్రీగా చదవండి. ఓకేనా? అదే సార్, రిపర్టరీ వద్దు సార్, మాకు మంచి మెటీరియల్ బుక్స్ సార్ మెడిసిన్స్ రిపర్టరీ వద్దు గురించి. సార్, రిపర్టరీ వద్దు. అదే రిపర్టరీ వద్దు సార్, మెట్రిమెట్రీగా ఈ బుక్స్ చదువుకోండి. చెప్పండి సార్. సార్ ఈకే గారి బుక్స్ లో ఈ మెటీరియా మెడికా ఎన్ని వాల్యూమ్స్ లో ఉంది సార్? 6 ఉన్నాయి సార్, 6 వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే ఓకే సార్. తెలుగులో ఇంకా ఏ బుక్స్ బాగుంటాయి సార్? తెలుగులో ఇప్పుడు కెంటి గారి బుక్ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా? ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారా? లైట్ గా ఈ బెంగళూరులో నేర్చుకుంటాను ఒకసారి SSRF, మన రాఘవరావు దగ్గర సార్ దగ్గర క్లాసులు వింటున్నాము అయితే ముందు 3 years గా. ఇప్పుడు చదవండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు బుక్స్ పేరు చెప్పాను కదా, బుక్స్ బాగా చదవండి. అలాగే. అవి బాగా మర్దియండి. రోజు ఒకటికి దాదాపు 3-4 సార్లు చదవండి. ఇప్పుడు చెప్పిన బుక్స్ మాత్రం ఈకే గారివి. ఇది చదివిన తర్వాత మీకు ఉమ్, నెక్స్ట్ స్టెప్లో నేను మళ్ళీ చెప్తాను. ఏం సార్? అలాగే. ఎందుకంటే బేసిక్స్ బాగా పడ్డాయి అనుకో, ఇప్పుడు మీ స్టేజ్ని బట్టి నేను సబ్జెక్ట్స్ అనేది చెప్పాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు అలాగే. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కనుక ముందు బాగా చదివిన తర్వాత ఫర్దర్గా ఏంటంటే మళ్ళీ మీకు చెప్తుంటూ వస్తాం. ఓకేనా? అలాగే సార్. ఓకే. లేకపోతే ఏమైందంటే కన్ఫ్యూజ్ అయ్యి ఏది మనం కాలేక అట్లాగే ఉంటాం 10 ఏళ్ళ తర్వాత కూడా. ఒక చిన్న సలహా సార్, మేము తిరుపతి దగ్గర ఉన్నాము, సార్ మాకు బుక్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? ఈకే గారివి ఆన్లైన్ లో దొరుకుతాయి సార్? ఆన్లైన్లో దొరుకుతాయి. మా ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఉన్నాయి, మాస్టర్ కే స్పిరిచువల్ సర్వీస్ మిషన్ ఉంది, ఆన్లైన్ దొరుకుతాయి. ఉమ్, నెక్స్ట్ తిరుపతిలో కూడా మన్మోహన్ అని ఉన్నాడు, డాక్టర్ మన్మోహన్ అని హోమియోపతి డాక్టర్ ఉన్నాడు. ఆయన్ని కాంటాక్ట్ చేస్తే కూడా మీకు బుక్స్ దొరుకుతాయి. ఓకేనా? అలాగే సార్. అలాగే సార్. ఓకే. మనము ఇంతవరకు లాస్ట్కి అలట్రిస్ వారు, జనేష్ అశోక, శనేష్ హరియట చదువుకున్నాం, రెజరాన్ చదువుకున్నాం కదా. నెక్స్ట్ విల్ గో ఫర్ ది కార్డియాక్ మదర్ టీచర్స్. కార్డియాక్ మదర్ టీచర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇది క్రెటగస్. క్రెటాగస్. ఓకే, విల్ స్టార్ట్ విత్ ద క్రెటాగస్ టుడే. ఎందుకంటే జనరల్గా అది వాడుతూ ఉంటాం మనం ప్రతి ఒక్కరం కూడా. హార్ట్ ప్రాబ్లం ఉందా, క్రెటాగస్. హార్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఏ ప్రాబ్లం ఉందా, క్రెటాగస్. ఆ క్రెటాగస్లో ఏ లక్షణాలు వింటే బాగుంటుంది అనే పాయింట్ కూడా మనం సర్చుకుంటే ఇంకొంచెం బాగా చేయగలుగుతాం. అది కనిపించింది క్రెటాగస్ యాక్స్కాంత. వినిపిస్తున్నా సార్.
ఎక్కువ పోయిందని. క్యాన్సల్ కావాలి. ఓకే. ఓకే. కనిపించిందండి ఇదంతా క్రెడాగస్. చూడండి క్రెడాగస్ ఎట్లా ఉన్నాయి, దానిమ్మ పళ్ళలాగా ఉన్నాయి యాక్చువల్గా, కానీ అది కాదు. ఇంకో చెట్టు, క్రెడాగస్ చెట్టు ఎట్లా ఉంది చూడండి, ఒక పొదల్లాగా ఉంది. కనిపించిందా? కనిపిస్తున్నారు సార్. క్రెడాగస్ చెట్టులో ఎట్లా ఉంది, క్రెడాగస్ పళ్ళు. ఇది నాకు తెలిసి ఇండియన్ ప్లాంట్ కాదు. క్రెడాగస్ యాంక్స్కి అంతా నాట్ ఏ ఇండియన్ ప్లాంట్, ఆక్సిడెంట్ ప్లాంట్. సార్ దానిమ్మ పండ్లు మారుగా ఉన్నాయి సార్. సార్ బెంగళూరులో ఉన్నాయి అవి చెట్లు. దానిమ్మ పండ్లు మారుగా ఉన్నాయి సార్. దానిమ్మ పళ్ళలాగా ఉన్నాయా? ఓకే ఓకే ఆ, ఓకే. సార్ ఇది చెర్రీ పూలు అంటారు సార్. ఇక్కడ మాకు కామన్ గా ఉంటది. పళ్ళు బాగుంటాయి కానీ ఎక్కువ తింటే మనకు పల్పిటేషన్ ఎక్కువ పెరుగుద్ది అనమాట. ఇది అట్లా ఎక్కువ తినొద్దని చెప్తారు ఇక్కడ వాళ్ళు. అంటే ఇది మెడికల్ ప్లాంట్ లానే చెప్తారు ఇక్కడ వాళ్ళు, కానీ తింటారు. ఇక్కడ మా ఏరియా మీది కెనడా సార్, కెనడా టొరంటోలో ఉంటాయి సార్. ఇది మనకి చెర్రీ బ్లాజమ్స్ అంటారు కదా సార్. మనకి ఒక టైం టు అది మనకి సమ్ ఇది మనకు ఆఫ్టర్ వింటర్ తర్వాత స్టార్ట్ అవుతుంది కదా, ఆ బ్లాజమ్స్ వస్తాయి సమ్మర్ స్టార్టింగ్ లో. ఓకే ఓకే. సరే అది స్ప్రింగ్ టైం లో అర్థమైంది. వస్తాయి సార్. ఇప్పుడు మేడం చెప్పిన దాంట్లోనే మనకి ఆ డ్రగ్ సిమ్టమ్స్ కూడా వచ్చేసాయి కదా, అవునా లేదా? అవును సార్. అవును పాల్పిటేషన్. సార్. పాల్పిటేషన్. అయితే ఇది స్ప్రోయింగ్ కదా, అవి తింటే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తుందంటే ఆయాసానికి క్రెడాగస్ ఇస్తే తగ్గుతుంది. అర్థమైందా? అందుకని ప్రొవిన్స్ డ్రగ్ ప్రూవింగ్ అయిపోయింది సార్. ఏంటండి? డ్రగ్ ప్రూవింగ్ అయిపోయింది సార్ అక్కడ. కదా, డ్రగ్ ప్రూవ్ అయింది. కరెక్ట్, అట్లా అనమాట. అందుకని చాలా మంది అవి తింటే, కెనడాలో చెప్పారు కదా, అందుకని ఇది ఇండియన్ ప్లాంట్ కాదు. అక్కడ అది తింటే ఆయాసం వస్తుంది. ఆ ఆయాసం వచ్చేవాడికి క్రెడాగస్ మొదటి నుంచి ఇస్తే తగ్గుతుంది. ఓకే, ఇట్ ఈస్ క్లియర్ నౌ. విల్ గో ఫర్ ది అవర్ బెటరీ మెడికా. సార్ బఠానీ చెట్టు అంటారా దీన్ని? మన మామూలు లాంగ్వేజ్ లో అమ్మా, చిన్న చిన్నగా ఉంటాయి సార్ కాయలు ఇవి. అయితే ఇది ఇండియన్ ప్లాంట్ కాదు కదా తల్లి, అందుకని తెలుగులో దీని పేరు ఉండకపోవచ్చు. బ్లాక్ బెర్రీ ఫ్రూట్ అన్నాడు కానీ తెలుగులో బ్లాక్ బెర్రీ ఫ్రూట్ అని అన్నారు, కానీ అది మన దిక్కు అట్లే చెప్పలేం కదా. సో ఇట్ ఈస్ నాట్ ఇండియన్ ఫ్రూట్. ఓకేనా? సరే, ఇంకెవరైనా ఉంటే కనిపించి చెప్పండి నాకు. ఓకే, ఇక క్లియర్గా ఉంచండి పిక్చర్స్. కనిపించిందా అందరికి? క్రెడాగస్ పువ్వులు, చెట్లు, ఆకులు. కనబడుతుంది సార్. ఓకే, క్లియర్, చాలా పెద్దగా బాగా వచ్చింది. ఓకే, సరే, ఇల్లు ఫర్ ది. మాస్టర్ ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తిన్నట్టయితే ఆ పాల్పిటేషన్ వస్తుంది అన్నారు కదా సార్. డైరెక్ట్ పాల్పిటేషన్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్ తింటే తగ్గే అవకాశం ఉందా, లేకపోతే మనం ఉంటుంది ఖచ్చితంగా. పర్సంటేజ్ చేసేకే పనిచేస్తుందా సార్? అయితే ఫ్రూట్ తిన్నా కూడా ఆయాసం తగ్గుతుంది, కానీ దాని యొక్క పర్ఫెక్ట్నెస్ మెడిసినల్గా. ఇప్పుడు ఒకటి ఉంది, ఒక చెక్క ఉంది, ఒక చెక్కని విసిరితే కూడా దెబ్బ తగులుతుంది కదా, కానీ ఆ చెక్కని కరెక్ట్గా షేప్లో కరెక్ట్గా సెట్ చేసి దాన్ని ఏ, ఒక ఆయుధంగా ఉపయోగించగలిగాం అనుకో, ఒక బాణం లాగానో ఒక బల్లెం లాగానో ఉపయోగిస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. రా మెటీరియల్ వాడడం వేరే. మనకి ఏది అవైలబుల్ లేనప్పుడు రా మెటీరియల్ వాడుకోవచ్చు. ఒకటి అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలో మదర్ టించర్ వాడే ఇంకా బాగా దానిలో ఒక ఔషధ గుణాలు బాగా ప్లేరప్ అవుతాయి. దాని యొక్క ఆ యొక్క మెడిసిన్ కూడా ప్లేన్స్ ఉంటాయి.
అడ్వాన్స్ ప్లేన్స్ ఉంటాయి, దానికి ఒక వైటల్ ప్లేన్స్ ఉంటాయి, దానికి కూడా మెంటల్ ప్లేన్స్ ఉంటాయి. అది ఫౌండేషన్ ఎంత చేస్తే కొద్దీ ఎంత చేసే కొద్దీ ఆమె యొక్క మెడిసిన్ యొక్క లేయర్స్ ఇచ్చుకుంటాయి. అది బాగా 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 రిలీఫ్ ఇస్తుంది. అందుకని మనకి మదర్ టించర్ వాడటం ఉత్తమం. దొరకపోతేనే అది ఇప్పుడు మనం ఉంది దెబ్బ తగిలింది అనుకోండి, పెగాసిలిన్ మదర్ టించర్ ఇస్తాం. అయితే పెగాసిలిన్ మదర్ టించర్ దొరకలేదు, అక్కడ లేదు అండి, ఎక్కడో అడవిలో ఉన్నాం, ఏం చేస్తామంటే రాయి చెట్టు ఉందంటే రాయి చెట్టు మంచి శుభ్రంగా తుడిచి దాని యొక్క రసాన్ని పిండితే కూడా ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోద్ది. అట్లా వాడచ్చు, కానీ ఆప్షన్ చూసుకోవాలి అట్లా. ఓకేనా సార్? సరే, థ్యాంక్ యూ. విల్ గో ఫర్ ది సార్ ఇప్పుడు మీరు చెప్పిన మొదటి నుంచి ఏంటి సార్? సార్ మాస్టర్ సార్, రావి చెట్టుది ఫైకస్ లిల్లీ అండి, రావి చెట్టు పైకి వస్తుంది. ఓకే సార్, ఫైకస్ రిలీజియోసా. ఓకే సార్. సార్ ఓకే, సార్ బ్లాక్ బెర్రీ ఫ్రూట్ ఇదే సార్. ఏంటండి? బ్లాక్ బెర్రీ అన్నారు కదా, ఇవి బయట మార్కెట్ లో కూడా అమ్ముతున్నారు కదా సార్? తెలియదమ్మా, ఇక్కడైతే వచ్చింది కానీ దాని కరెక్ట్ పేరు అయితే నేను చెప్పలేకపోతున్నా తెలుగులో అయితే. ఆ, అది అదేనండి, అంటే ఇండియన్ తెచ్చుకొని అది కరెక్టా కాదా అని డౌట్ వచ్చిందండి. ఆపవచ్చు, ఎందుకంటే ఇది దానిమ్మలాగా ఉన్నాయి కదా, బయట దొరికే బ్లాక్ బెర్రీ ఇట్లా ఉండవు. సార్ అదేనండి. చాలా స్మాల్ సార్, చాలా చిన్న చిన్న మనకు బ్లాక్ బెర్రీస్ అంటారు కదా, అంత సైజ్ లోనే ఉంటది, కానీ భలే మంచి స్వీట్ టేస్ట్ ఉంటుంది. ఓకే తింటుంటే, కానీ ఎక్కువ తినకూడదు. ఓకే, అదే మీరు చెప్పారు కదా ఇంతకుముందు ఆయాసం వస్తుంది అట్లా, రేగి పళ్ళు లాగా ఉంటాయేమో, ఏం మేడం? కొంచెం అలాగే ఉంటుంది సార్. అంటే ఇక్కడ మన నెల్లూరులో దొరికేవైతే అట్లా ఉంటున్నాయి. హెల్త్ కి మంచిదని తింటే నాకు డీప్ గా తెలియదు సార్, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. లాగా ఉన్నాయి, చెర్రీస్ లాగా ఉన్నాయి. ఓకే, అది డాక్టర్ గారు, ఇది పైకస్ రిలీజియోసా మెన్సెస్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది కదా, అప్పుడు కూడా మదర్ టించర్ వాడుకోవచ్చు కదండి? వాడుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు, దానికి ఏముంది అవసరం. మామూలుగా గాయాల నుండి అవుతున్నప్పుడు మనం దూదిలో ముంచి ఆపేస్తాము. మెన్సెస్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే దీని ముందు నుండి వాడుకుంటున్నా పర్వాలేదు. వాడుకోవచ్చు, అబ్నార్మాలిటీ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని సెట్ చేయొచ్చు. కెరటాకస్ ఆక్సికాంతా దీని పేరు. ఓకే, ఇది ఎక్కువ మటుకు మనం దేనికోసం వాడతామంటే ఎక్కువ మటుకు హైపర్ కొలెస్ట్రీమియా అండ్ రైజ్డ్ ట్రైగ్లిజరైడ్స్. గుర్తుపెట్టుకోండి, బ్లడ్ లో కొలెస్ట్రాల్ బాగా పెరిగిందండి, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిందండి, మంది ఇవ్వండి అని వస్తారు. అప్పుడు కూడా కెరటాకస్ మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే డిసీజ్ పేరు చెప్తున్నాను ఇక్కడ మీకు ఫస్ట్, దాని తర్వాత స్పెసిఫిక్ సిమ్టమ్స్ కూడా చెప్తాను. హైపర్ కొలెస్ట్రీమియా ఆర్ ట్రైగ్లిజరైడ్స్, బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్స్ పెరిగినప్పుడు ఇది చాలా మంచి మంది. నెక్స్ట్ ఆర్టీరియోస్క్లిరోసిస్, రక్తనాళాలు కొవ్వు పేరుకుపోయినప్పుడు. ఒకటేమో రక్తంలో కొవ్వు పెరిగిపోయినప్పుడు, సార్ క్రెడగాస్ అదే ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయి సార్, బ్లడ్లో నాకు ఏమైనా మందు ఏంటి సార్ అని వస్తారు. అప్పుడు మీరు ఏమైనా క్రెడగాస్ మదర్ టించర్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఒక ఆయనకి దాదాపుగా 670-700 ఉంది. అలోపి డాక్టర్ నుండి నువ్వు లైఫ్ లాంగ్ కొలెస్ట్రాల్ వాడాల్సిందే అంటాడు. అంటే ఏమైంది? లైఫ్ లాంగ్ వాడాలంటే రోగం తగ్గనట? ఏం మందు లేనట్టు అంతే. వైద్యమే కాదన్నట్టు, వైద్యమే జరగనట్టు, ఓన్లీ ఇట్స్ వెరీ వెరీ అన్యాచురల్ అండ్ అన్సైంటిఫిక్. గుర్తుపెట్టుకోండి, కొలెస్ట్రాల్కి ఓన్లీ ఆ రోజు టాబ్లెట్ పెట్టుకొని ఆ రోజు లిపిడ్ మెటబాలిజంని సరి చేస్తా అంటే, లిపిడ్ మెటబాలిజం అబ్నార్మాలిటీ ఎందుకైందని సరి చేయకుండా లిపిడ్ ఆ రోజు ఎక్కువ ఎక్సెస్ నేను మెడిసిన్లో సెట్ చేస్తా అంటే ఎట్లా? అర్థమైందా? ఒక పెద్ద మంచు వర్షం పడుతుంది, నేను మంచు ఏరేస్తా అంటే మంచు వర్షం ఎందుకు పడుతుంది అని సరి చేయాలి కదా. అట్లా కొవ్వు వర్షం లోపల ఎక్కువైతుంది, దాన్ని సరి చేయకుండా ఓన్లీ ఫ్యాట్ మెటబాలిజం దాన్ని మాత్రం ఆ రోజుకి సెట్ చేస్తా అంటే ఇట్ ఈస్ రాంగ్ మెథడ్. గుర్తుపెట్టుకోండి. ఆయనకి అడిగాను నేను, ఏంటి అంటే మెంటల్ ఇంటెన్స్ బాగా ఉన్నాయి సార్, ఈ మధ్య అప్పులు అయ్యాయి, దాన్ని ఆలోచన నుంచి ఎట్లా అంటే, అప్పుడు మనం ఏం చేయాలి? దాని ప్రకారం మనం తీస్తే యాసిడ్ ఫాస్ఫేట్ ఇచ్చాను, తర్వాత సిమ్టమ్ బట్టి ఆ లక్షణాలు బట్టి మొత్తం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ చెక్ చేయించుకొచ్చారు, కంప్లీట్ నార్మల్ అయిపోయింది. డిసీజ్ ఇస్ క్యూర్డ్ నౌ. కెరటాకస్ మదర్ టించర్
క్రెడగస్ సంబంధించి చాలా బాగా పనిచేస్తుంది అలాంటి మాటలు. ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయంటే అంటే ట్రైగ్లిజరైడ్స్కి మంది ఇస్తామా? ఇవ్వట్లేదు. ఎందుకు ఎందుకు పెరిగాయనే పాయింట్ మనం హోమియో సెట్ చేసాం. కాకపోతే దాంతో పాటుగా మనం ఏ మదర్ టించర్ వాడుకోవచ్చు అనే పాయింట్ని మీకు జనరల్గా చెప్తున్నమాట. అదే వైద్యం కాదు, కానీ స్టార్టింగ్లో వాళ్ళు ఇది బాగా వాడుకోవచ్చు. ఇట్లా ట్రైగ్లిజరైడ్స్కి క్రెడగస్ మదర్ టించర్ ఇస్తే దాన్ని క్లియర్ చేసిన తర్వాత నార్మల్ అయిపోయి బిలో 200 వచ్చింది. తర్వాత ఇప్పటికి నార్మల్ ఉన్నాడు. తర్వాత ఏం చెప్పానంటే, అయ్యా నువ్వు మందు వాడాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఒక పని చేయాలి, డైలీ కూడా రాత్రి కూడా త్వరగా తినాలి, 7:30 లోపల తినాలి, కంపల్సరీ ఉదయం పూట ఆసనాలు, సూర్య నమస్కారాలు, వాకింగ్, ఏదో ఒకటి వ్యాయామం చేయాలి 1/2 అవర్ అని చెప్పాడు. అప్పటి నుంచి అట్లా మెయింటైన్ చేస్తున్నాడు. తర్వాత ఇప్పటికి ప్రాబ్లం లేదు, హాయ్ కదా, అంతే. అయిన తర్వాత ఇవన్నీ పెరగడానికి ఇలాంటి పెరగడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? మనం తీసుకునే ఆహారం ప్రాణశక్తిని కోల్పోవడం. మనం తీసుకునే ఆహారంలో ప్రాణం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది చూడడానికి ఫ్రెష్గా అనిపిస్తే తింటున్నాం అంతే. బట్ అందులో ప్రాణం ఉందా? లేదు. ఎందుకు? ఈకేఆర్ చెప్తారు, ఒక బ్రతుకున్న దాన్ని ఇంకా చెప్పాలంటే ఈకేఆర్ లాంగ్వేజ్ చెప్పాలంటే మనం వినలేము. ఒక ఈకేఆర్ దగ్గర వచ్చి అడిగారంట, మాస్టర్ గారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా, తీసుకోవచ్చు కదా అడిగారంట. అంటే ఈకేఆర్ చెప్పారంట, నీ కొడుకు నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టరా, మళ్ళీ రోజు మార్నింగ్ చూడు ఎంత ఫ్రెష్ ఉంటాడు అన్నట. అయితే ఏమవుతుంది, ఒక బ్రతుకున్న దాన్ని ఏదైనా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, మార్నింగ్కి ఆ పొద్దు ఇంకా చనిపోతుంది. కానీ చూడడానికి మాత్రం అట్లాగే ఉంటుంది. 10 రోజులు 20 రోజులు అయినా కూడా ఆ పొద్దు ఇంకా చూడడానికి అట్లా ఉంటుంది, కానీ లోపల ప్రాణం ఉండదు. అట్లాగే మన కూరగాయలు కానీ ఇవన్నీ కూడా వండనివి ఏ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల ఏమవుతుంది, అందులో ప్రాణం ఉండదు. ప్రాణం ఉండని ఆహారాలు తీసుకోవడం వల్ల మనకు ఏం ప్రాణం వస్తుంది? అప్పుడు ఇలాంటి రోగాలు, ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి, ఫ్రెష్గా తీసుకోండి. అప్పుడు మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అని కూడా సెట్ అవ్వకుండా వస్తాయి. అందుకని దీని రిలేటెడ్గా ఆహారం చెప్పాల్సి వచ్చింది కనుక ఈ పాయింట్ చెప్తున్నాను నేను. ఇంక్రీజ్డ్ హైపర్ కొలెస్ట్రీమియా అండ్ ట్రైగ్లిజరైడ్స్, ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ హార్ట్ రిథమ్ ఎక్కువ కావడం తక్కువ కావడం అన్నిటి కూడా క్రెడగస్ బాగా తగ్గిస్తుంది. హై బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా రావుల్ఫియా సర్పెంటేజ్తో పాటుగా వెన్ దెర్ ఈస్ హైపర్లిపిడిమియా, కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు క్రెడగస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది క్రెడగస్ ఆక్సియంతా. నెక్స్ట్ కార్డియాక్ డిస్నియా, ఆయాసం, గుండెకు నీరు పట్టడం లేకపోతే గుండె వాపు వచ్చి దానివల్ల కార్డియాక్ డ్రాప్సీ, గుండెకు నీరు పట్టింది, అటువంటి వాటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవడం, ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ యూస్డ్ ఇన్ మెడిసిన్ ఫర్ ది హైపర్ టెన్షన్ విత్ రైజ్డ్ కొలెస్ట్రాల్ ఆర్ లిపిడ్ ప్రొఫైల్. కొవ్వు శాతం బ్లడ్లో పెరిగి దాని తర్వాత హైపర్ టెన్షన్ వచ్చింది అంటే చాలా మంచి మందు. 2, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సాల్వెంట్ పవర్ ఓవర్ డిపాజిట్స్ ఇన్ ద బ్లడ్ వెసల్స్. రక్తనాళాల్లో కానీ కొవ్వు పెరిగిపోయింది అంటే వాటిని తగ్గించడానికి కూడా ఇది చాలా మంచి మందు. 3వది ఏంటి అంటే ఆయాసం. ఇంతకుముందు చెప్పారు కదా మేడం ఇది తింటే ఆయాసం వస్తుందని, అట్లా ఆయాసం, నడుస్తే ఆయాసం కానీ కూర్చుంటే ఆయాసం, తిరుగుతుంటే ఆయాసం, అట్లా ఆయాసం వచ్చే వాళ్ళకి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మదర్ టించర్. ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ టానిక్, చాలా ఇంపార్టెంట్ హార్ట్ టానిక్, గుండెకి సంబంధించిన ప్రథమ లైన్లో ఉండే దివ్య ఔషధం చెప్పాలంటే. ఇట్ ఈస్ సేఫెస్ట్ రెమెడీ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ హార్ట్ ఎఫెక్షన్స్, బెస్ట్ రెమెడీ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ డ్యూ టు ఆర్గానిక్ వాల్వర్ డిసీజెస్ ఆర్ ఎనిమియా ఆర్ డీజనరేషన్. హార్ట్ యొక్క ఎనీ ప్యాథాలజీ వల్ల కూడా హార్ట్ ఫంక్షన్ బాగాలేదు అంటే కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇట్ స్లోస్ ది స్ట్రెంగ్త్ అండ్ ది పల్స్, మేక్స్ బ్రీతింగ్ ఫ్రీ అండ్ ఇంక్రీజెస్ ది సిక్రెషన్ ఆఫ్ యూరిన్ అండ్ రిలీవ్స్ డ్రాప్సీ. కంజెస్ట్ కార్డియాక్ ఫెయిల్యూర్ కానీ కార్డియాక్ డ్రాప్సీ అంటే గుండె చెట్టు నీరు పట్టింది, అలాంటి వాటిలన్నింటిలో కూడా మీరు క్రెడగస్ మదర్ టించర్ ఇస్తే ఏమవుద్ది, రాను యూరిన్ ఫ్రీగా చేసి గుండె చుట్టూ ఉన్న నీరుని యూరిన్ ద్వారా పంపించేసి గుండెను బలంగా చేస్తుంది. 2వది
అయిన తర్వాత అట్లా యూరిన్ ద్వారా యూరిన్ వెళ్ళిపోయి గుండె చుట్టూ నీరు తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా శ్వాస ఫ్రీగా అయిపోతుంది, ఆయాసం ఉంటుంది. రాను 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 పల్స్ కూడా బలంగా అవుతుంది. ఇట్లా మనకి ఇది ప్యాథలాజికల్గా ఈ స్టేజ్లో ప్యాథలాజికల్ స్టేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రెడగస్ మదిరించారు చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఇందులో ఇంతలో కూడా మనకి ప్యాథలాజికల్ కనిపించింది అనమాట. నెక్స్ట్ గ్రేట్ హార్ట్ టానిక్, ఇది మాత్రం హెడ్డింగ్ పెట్టుకోండి. మూర్తి గారు చక్కని నోట్స్ ఇస్తున్నారు, వారికి నమస్కారాలు, ధన్యవాదాలు సార్ మూర్తి గారు. అందులో ఫస్ట్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ హార్ట్ టానిక్, ఇది ఫస్ట్ లైన్ పెట్టండి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ టానిక్. ఇట్ ఈస్ మోస్ట్ ఎఫికేసియస్ రెమెడీ ఇన్ angina pectoris, palpitation of the heart, breathing due to least exertion, or excitement. కొంచెం శారీరక శ్రమ చేసినా, కొంచెం కష్టపడ్డా వెంటనే ఆయాసం వస్తుందంటే క్రెడగస్ అండి. ఇది అన్కామన్ పాయింట్ కింద తీసుకోవచ్చు. యాక్చువల్ కామన్ పాయింట్ అయినా ఇందులో అన్కామన్ పాయింట్ కిందకి మనం తీసుకోవచ్చు. కొంచెం శారీరక శ్రమ చేసినా, కొంచెం ఏదైనా ఒత్తిడి జరిగినా, కొంచెం ఏదైనా ఓ చిన్న చెంబు ఎత్తినా కూడా ఆయాసం వస్తుంది. అప్పుడు మీకు క్రెడగస్ మదరించారు చాలా దివ్యంగా పనిచేస్తుంది. ఒకసారి ఏమైంది, ఒక పేషెంట్కి హార్ట్ దడదడ కొట్టుకుంటూనే ఉంది. యాట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు దాన్ని, యాట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. అంటే యాట్రియా అనేది ఎక్కువ కొట్టుకుంటుంది. మామూలుగా హార్ట్ బీట్ ఎంత ఉంటుంది మామూలుగా? 72 సార్ 72 సార్. నిమిషానికి. 72 నిమిషానికి, ఒక నిమిషానికి 72 కదా. అయితే ఆయనకి 180, 130 దాకా, 160, 180 అట్లా మధ్యలో ఎక్కువగా ఆడుతూ ఉంది. అప్పుడు క్రెడగస్ మదిరించరిస్తే బాగా రిలీఫ్ వచ్చింది. అప్పుడు నేను హార్ట్ డాక్టర్ కార్డియాలజిస్ట్ని పిలిచాను. నేను పిలిస్తే ఏం చెప్పినాడు, ఒక చిన్న చిట్కా చెప్పినాడు. ఆయన కూడా అంటే ఆయన కూడా మంచి డాక్టరే, కాకపోతే ఆయన మంచి డాక్టరే కానీ ఎక్కువగా సక్సెస్ కాలేకపోయినాడు. ఆయన చిట్కా చెప్పినాడు, అట్లా బాగా దగ్గించమన్నాడు. అంటే ఆర్టికల్ ఫిబ్రిలేషన్కి ఒకసారి ఏమైనా లోపల ఏమైనా స్టక్ అయినట్టుంటే అది సెట్ అవుతాయని ఆయన ఉద్దేశం. అది బుక్లో కూడా ఉంటుంది అటువంటివి. మామూలుగా వీళ్ళు దాన్ని చూడరు కానీ చాలా బాగుంటుంది. అట్లా బాగా ఇట్లా చేయమన్నాడు. చేస్తే ఆర్టికల్ ఫిబ్రిలేషన్స్ కూడా అది ఉంటే రెగ్యులేట్ అవుతాయని చెప్పినాడు. నెక్స్ట్ కొంచెం నడిచిన ఆయాసం, ఎగ్జర్షన్, డిస్నియా ఆన్ ఎగ్జర్షన్, పాల్పేషన్ ఆఫ్ ది హార్ట్ ఆన్ ఎగ్జర్షన్, కొంచెం నడిచినా కూడా ఆయాసం వస్తుంది. ఇట్ ఈస్ లైక్వైజ్ క్యూరేటివ్ ఇన్ రుమాటిజం ఆఫ్ ది హార్ట్, బట్ దిస్ బి రిజల్ట్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ రుమాటిజం ఆల్రెడీ విత్ ది ఇండికేటెడ్ రెమెడీ. కీళ్ళవాతం, చిన్నప్పుడే కీళ్ళవాతం వచ్చేది. రొమటైడ్ హార్ట్ డిసీజ్ అంటారు. ఏమంటే చిన్నప్పుడు మీకు కీళ్ళవాతం వచ్చిందని అడుగుతుంటారు మీరు డాక్టర్ పోగానే. లేదండి, చిన్నప్పుడు ఎప్పుడో కీళ్ళవాతం వచ్చిందండి, అప్పుడు పెనిడ్యూర్ కంట్రోల్ వాడామండి, అప్పుడు డాక్టర్ గారు ఏదో పెనిడ్యూర్ 12 lakhs అది వాడమనేవారండి, నేను వాడలేదండి, ఏదో చెప్తూ ఉంటారు రకరకాలుగా. అటువంటి హిస్టరీ ఉంటే తర్వాత ఈ హార్ట్ వాల్వార్ ఎఫెక్షన్స్ అయిన తర్వాత ఇంతకు చెప్పారు నడుస్తే ఆయాసము, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది క్రెడగస్ మదిరించి చాలా బాగా పనిచేస్తుంది. It acts like magic in organic as well as functional derangement of the heart. హార్ట్ సంబంధించిన వెయిట్ ఎందులో అయినా సరే ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ఎన్లార్జ్ అండ్ డైలేషన్ ఆఫ్ ది హార్ట్ విత్ పల్స్, ఫీబుల్ అండ్ క్విక్, ఇర్రెగ్యులర్ అండ్ ఇంటర్మిటెంట్ ఆర్ అమెండబుల్. పల్స్ ఎట్లా, ఇది కూడా అన్కామన్ పాయింటే. పల్స్ ఎట్లా ఉంటుంది, ఫీబుల్ పల్స్, చాలా నిదానంగా కొట్టుకుంటుంది. ఇంటర్మిటెంట్ అంటే మామూలుగా రెగ్యులర్గా టక్ 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 అని కొట్టుకోవాలి కదా, ఇట్లా చూసుకోండి, ఎవరైనా పల్స్ చూసుకోండి, ఒక రిథమిక్గా ఉంటుంది. ఆ రిథమ్ ఇస్ ది పాయింట్. అట్లాంటి వాటిలో కూడా క్రెడగస్ మదరించర్ బాగా పనిచేస్తుంది. అయిన తర్వాత ఇర్రెగ్యులర్ అండ్ ఇంటర్మీడియట్ పల్స్లో ఇది ఎక్సలెంట్ రెమెడీ, క్రెడగస్ మదరించర్. ఒక కేసు చెప్తాను. ఒక ఆయనకి హార్ట్ వాల్వార్ ప్రాబ్లం వచ్చింది, వాల్వ్ రీప్లేస్ చేయాలన్నారు, మైట్రల్ వాల్వ్.
అయితే ఆ అబ్బాయికి ఎంత ఏజ్ ఉన్నాయి, దాదాపు 23, 24, 25 ఇయర్స్ ఉన్నాయి. యాక్చువల్ అప్పుడు ఎప్పుడు ప్రాబ్లం లేదు. తను అమెరికా వెళ్ళినప్పుడు కొంచెం దూరం నడిస్తే కూడా ఆయాసం వస్తే వాళ్ళ పేరెంట్స్ రమ్మంటే చూస్తే అప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఇది వాళ్ళు మార్చుకోవాలి అని చెప్పారు అనమాట వాళ్ళు. అంటే సార్ ఇంత చిన్న ఏజ్లో అప్పుడే సర్జరీలు, హార్ట్ సర్జరీ ఎందుకు సార్ అని వాళ్ళు వచ్చినప్పుడు దగ్గరికి వచ్చినారు. నార్మల్కి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఒక ఏరియాలో. ఆయన తర్వాత వస్తే వాళ్ళకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్గా లెగసీస్ ఇచ్చాను. ఫస్ట్ లెగసీస్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చిన తర్వాత చూసుకొని మళ్ళీ ఇంకో రెమెడీ ఇస్తే చాలా మటుకు తగ్గింది. అప్పుడు తగ్గిన తర్వాత డైలీ క్రెడగస్ మతిరించారు పెట్టారు. ఆయాసం అంత కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు 2-3 ఫ్లోర్లు ఎక్కినా కూడా ఆయాసం లేదు. అయిన తర్వాత 2-3 ఫ్లోర్లు బరువు పట్టుకొని ఎక్కినా కూడా ఆయాసం లేదు. మేము ఎప్పుడు కూడా హార్ట్ కండిషన్స్లో ఆయాసాన్ని ఎట్లా మెజర్ చేస్తామంటే ఫస్ట్ పరిగెడితే ఆయాసం వస్తుందంటే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు, కొంచెం బరువు ఎత్తుకొని నడుస్తుంటే ఆయాసం వస్తుందంటే ఇంకొంచెం ప్రాబ్లం ఎక్కువ, మామూలుగా నడుస్తున్నా కూడా ఆయాసం వస్తుందంటే మోస్ట్ అడ్వాన్స్డ్ డేంజరస్ కండిషన్లో ఉన్నాను లెక్క గుర్తుపెట్టు. మాకు ఫిజియాలజీ కార్డియాక్ ప్రొఫెసర్ ఉండేవాళ్ళు. నాకు కార్డియాక్ అస్తమాని ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే చెప్పేవాడు. ఫస్ట్ 2 బిందెలు పెట్టుకొని వెళ్తే ఆయాసం రాపోయేది. కొన్ని రోజుల తర్వాత 2 బిందెలు పెట్టుకుంటే ఆయాసం వచ్చింది. తర్వాత ఏంది, అబ్బో ఆయాసం వస్తే ఒక బిందె తీసేసి నడుస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఆయాసం తగ్గింది. మళ్ళీ ఒక బిందె నడుస్తుంటే కూడా పట్టుకుంటే కూడా ఆయాసం వస్తుంది. అయిన తర్వాత అది కూడా తీసేసి ఇంకా ఏదైనా బరువు పెట్టుకున్నా కూడా బాగుండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న బరువు పెట్టుకున్నా కూడా ఆయాసం వస్తుంది. తర్వాత నడుస్తుంటే కూడా ఆయాసం వస్తుంది. అంటే రాను కార్డియాక్ డిస్నీ అనేది పెరుగుతోంది అని గుర్తుపెట్టుకో. దానికి మీరు జూనియర్స్ మామూలుగా అయితే సీనియర్స్ అయితేనేమో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకొని, ఇంతకుముందు చెప్పిన అబ్బాయిలో లైకోపోడియం కూడా బాగా లైకోపోడియంలో ఉన్నాడు ఇప్పుడు. యాక్చువల్ చెప్పాలంటే లైకోపోడియంలో తర్వాత కొంచెం మార్చాల్సి వచ్చింది. లైకోపోడియంలో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడైతే మొన్న ఫోన్ చేసినాడు, సార్ ఆయాసం తగ్గింది, ఇప్పుడు ఢిల్లీలో దగ్గర ఉంది కదా ఇది అక్కడ ఉన్నాను సార్, ఇప్పుడు మెట్లు ఎక్కినా కూడా ఆయాసం లేదు సార్, బాగానే ఉన్నాను, 3-4 ఫ్లోర్లు ఎక్కినా కూడా బరువు ఎత్తుకొని ఎక్కినా కూడా ఆయాసం లేదు అన్నాడు. గుడ్. అట్లా అనమాట. అయిన తర్వాత డైలీ క్రెడగస్ మదనిచ్చర్ డైలీ చాలా ఎక్సలెంట్గా మనకు రిజల్ట్స్ వస్తుంది. ఓకేనా? ఇది క్రెడగస్ యొక్క లక్షణాలు. ఈ బ్లాక్స్ ఉంటాయి కదా సార్, హార్ట్ లో బ్లాకేజెస్ ఉంటాయి కదా సార్, వాటికి కూడా ఏమైనా మీరు ఇది హార్ట్లో బ్లాక్ ఇంతకుముందు చెప్పింది అదే సార్, ట్రైగ్లిజరైడ్స్ బ్లాక్స్ సార్? బ్లాక్స్ వెసల్స్ లో కొవ్వు పెరిగిపోయినప్పుడు దాన్ని బ్లాక్ అంటారు యాక్చువల్గా. అదేనా సార్? ఈ యొక్క వెసల్స్ ఉంటాయి కదా, ఏమంటారు, రక్తనాళాలలో కొవ్వు పెరిగిపోతే బ్లాక్ అంటారు. అప్పుడు ఆ కొవ్వు పెరిగిపోయిన కొవ్వుని తగ్గించడానికి క్రెడగస్ మదనిచ్చే చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటుగా వాళ్ళకు లైఫ్ స్టైల్ మార్చుకొని చెప్పాలి. ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడము, శారీరక శ్రమ మోతాదుకి మించకుండా ఆయాసం రాకుండా చేయమని చెప్పాలి. ఆయాసం నెక్స్ట్ ఇది లో బీపీ మీద పనిచేస్తుందా సార్? సార్ హార్ట్ ని సెట్ చేస్తుంది. లో బీపీ కన్నా హై బీపీనే బాగా పనిచేస్తుంది. సార్ పొటెన్షియల్ వాడవచ్చా సార్ ఇదేమన్నా? పొటెన్షియల్ దానికి కావాలంటే సిమ్టమ్స్ వేరే ఉండాలి. క్రెడగస్ సార్ ఇవాళ మదర్ టీచర్ మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. క్రెడగస్ హాథార్న్ బెర్రీస్ అంటది. హాథార్న్ బెర్రీస్ కామన్ నేమ్, రాసుకోండి ఇది కూడా. హాథార్న్ బెర్రీస్, HAWTHORN, హాథార్న్ బెర్రీస్. ఇట్ ప్రొడ్యూసెస్ పల్స్, లో పల్స్ లో పనిచేస్తుందండి సార్. ఇంతమంది అడిగారు సారు. లోవర్ పల్స్, ఎయిర్ హంగర్, గాలి బాగా కావాలి అన్నప్పుడు కూడా పనిచేస్తుంది. ఇట్ రిడక్షన్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ లో అంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు పనిచేస్తుంది, లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది హార్ట్ బీటింగ్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు ఇది మంచి మందు. నెక్స్ట్ గ్రేట్ అనసర్క, నీరు బట్టి మొత్తం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నీరు బట్టి మొత్తం ఆయాసం
బాగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. అరిచేతులు అరికాలు చల్లగా ఉండి నడిస్తే ఆయాసం వస్తుందంటే కూడా క్రెడాగస్ బాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అరిచేతులు అరికాలు చల్లగా ఉండి బాడీ చల్లగా పడి నడుస్తుంటే ఆయాసం వస్తుందంటే ఇది హార్ట్ సిమ్టమ్. అప్పుడు క్రెడాగస్ బాగా పనిచేస్తుంది. కార్డియాక్ డ్రాప్సీ చెప్పాను ఇంతకుముందు. ఫ్యాటీ డీజనరేషన్ ట్రైగ్లిజరైడ్స్ పెరిగినప్పుడు ఇది మంచి మందు. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ డిస్నియా అండ్ లీస్ట్ ఎక్సర్షన్. ఇది ఎంట్రీ పాయింట్, మొత్తానికి ఎంట్రీ పాయింట్ ఏంటంటే కొంచెం నడిచినా కొంచెం పని చేసినా ఆయాసం వస్తుందని క్రెడాగస్ కళ్ళు మూసుకొని ఇవ్వచ్చండి, గుడ్డిగా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎనీ హార్ట్ ఫంక్షన్స్. నెక్స్ట్ పెయిన్ ఇన్ ద రీజన్ సార్ ఆఫ్ మళ్ళీ చెప్పండి సార్. లెఫ్ట్ సార్ కార్డియాక్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ చెస్ట్ లో కూడా ఆయాసం వస్తుంది, నొప్పి వస్తుంది అంటే క్రెడాగస్ మదర్ టీచర్ డైలీ వాడుకోవచ్చు అండి. పల్స్ ఇర్రెగ్యులర్, ఫీబుల్, ఇంటర్మిటెంట్. పల్స్ కూడా ఇర్రెగ్యులర్ ఉంది, ఇంటర్మిటెంట్ అంటే రిథమిక్ గా లేదు అంటే కూడా క్రెడాగస్. ఈ మూడు దీని యొక్క టిపికల్ సిమ్టమ్స్ అనుకోండి, అన్కామన్ సిమ్టమ్స్. నడిస్తే ఆయాసం రావడం, పల్స్ ఇర్రెగ్యులర్ ఉండడం. నెక్స్ట్ హైపర్ లిపిడిమియా, కొవ్వు పెరగడం. హైపర్ టెన్షన్, లో 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 టెన్షన్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. సార్ సార్ చెప్పండి. సార్ మీరు హార్ట్ కు ప్రాబ్లం ఉండి ఆయాసం వస్తుంటే క్రొటాగస్ అని చెప్పారు. అదే లంగ్స్ లో ప్రాబ్లం ఉండి ఆయాసం వస్తే ఏ మందు వాడాలండి మదర్ టీచర్? అమ్మ ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ అవే అమ్మ, లాస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా. రెస్పిరేటరీ ఆయాసం, రెస్పిరేటరీ బ్లాటా. లాస్ట్ క్లాస్ లో మీరు వీడియోస్ విన్నారా అమ్మ అంతకుముందు క్లాసులు? విన్నాను సార్. అంటే బ్లాటా ఓరియంటాలిస్ వేసుకోవాలండి. అవునండి, బ్లాటా, స్పాంజియా ఓకే ఇవి బాగా పనిచేస్తాయి. ఓకే యాక్చువల్ స్పెసిఫిక్ చెప్పాలని బ్లాటా, ఇంకా కావాలంటే స్పాంజియా కూడా పనిచేస్తుంది. ఇంకా మీరు చూసుకోవాలంటే జస్టిషియా, ఓకే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం అన్ని కూడా. జస్టిషియా, దేనిగా సెనెగా. సెనెగా కూడా ఆయాసాన్ని బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇన్సోమ్నియా హలో సార్ పేషెంట్స్, సార్ సార్ హార్ట్ సార్ ప్రాబ్లం ఒక చిన్న డౌట్ సార్, చెప్తాను. చిన్న డౌట్ సార్ అంజని. ఒక నిమిషం. సార్ ఇప్పుడు అమ్మ, యాంజైనా పెక్టోరిస్ లో చెప్పండి. టైట్నెస్ ఆఫ్ చెస్ట్ ఉంటుంది కదా సార్, అందులో కూడా ఇది ఇయ్యొచ్చా సార్? అవునండి, క్రెడాగస్ ఇవ్వచ్చు. ఇక్కడ క్యాక్టస్ అదే ఉంటూ దాన్ని బట్టి క్యాక్టస్ 30. అంటే వాళ్ళు నడుస్తుంటే కాదు సార్, నడుస్తుంటే ఫ్రీ అయితే తేన్ పోస్తే టైట్నెస్ తగ్గుతుందండి సార్. ఇప్పుడు మిడ్ నైట్ వస్తుంది సార్ వాళ్ళకి, లేచి అటు ఇటు తిరిగితే తగ్గుతుందండి సార్. తేన్ పోస్తే తగ్గుతుందట ఆ టైట్నెస్. ఆల్రెడీ ఎంజైనా పెక్టోరిస్ ఉంది అందుకు సార్. లేకపోతే గ్యాస్ ట్రబులా? అంటే ఎంజైనా పెక్టోరిస్ స్టంట్ వేశారు సార్ ఆయనకి. ఆయనకి ఈ ప్రాబ్లం ఎప్పుడో చిన్నప్పుడు, అదే అట్ ద ఏజ్ ఆఫ్ 45 నుంచి ఉందండి సార్. స్టంట్ చూడండి, వేశారంట స్టార్టింగ్ లో. ఆయనకి అంటే స్పెసిఫిక్ లక్షణాలు ఏమంటే చూసుకొని ఆర్సికాల్మము, స్పాంజియా అట్లా చూసుకొని మంది కావాలంటే క్రెడాగస్ ఓకే ఓకే సార్. ఓకేనా? అంటే సడన్ గా వస్తే గవక్కనే వాళ్ళన్నా అది స్పెసిఫిక్ గా మిడ్ అందుకని. నైట్ చెప్తున్నారు కదా, చెస్ట్ రెడ్నెస్. సార్ సార్ వచ్చే రెమెడీస్, హార్ట్ రెమెడీస్ ఏంటంటే ఎక్కువ నైట్ స్పాంజియా. సార్ దొరికితే మాత్రం కష్టం తగ్గిస్తుంది. ఓకేనా అమ్మా? ఓకే ఓకే సార్. ఇన్సోమ్నియా ఇన్ ద అయోటిక్ పేషెంట్స్. ఇన్సోమ్నియా నిద్ర లేకపోవడం, హార్ట్ పేషెంట్స్ లో నిద్ర లేకపోవడం కూడా చాలా ప్రామినెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నిద్ర వచ్చేది కూడా ఇది క్రెడాగస్ మదర్ టీచర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇవాళ మదర్ టీచర్ ఒకటే జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో మిగతాగా నేను చెప్తాను. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉన్నాయండి ఇందులో? ఒక క్షణం, ఇది సంబంధించిన ఉంటే చెప్పండి. ఓకే, అందరికి బాగానే అర్థమైంది అనుకుంటా. సార్ ఫస్ట్ మీరు అది ట్రీట్ చేసిన కేసు చెప్పారు కదా సార్, ఇయర్స్ లో ఉన్న అబ్బాయి కోసం ఫస్ట్ లెక్సిస్ అని చెప్పారు. ఫస్ట్ లెక్సిస్ ఇచ్చిన తర్వాత లైకోపోడియం ఇచ్చారా సార్? అది తర్వాత కొన్ని రోజులకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ మళ్ళీ ఎక్కువ ఆయాసం అవి బాగా తగ్గినాయి. కాకపోతే వాళ్ళు మళ్ళీ ఇది 2D ఎక్కువ తీస్తే వాళ్ళు ఎక్కువ రాలేదండి అని చెప్తే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ అందరిని కూర్చోబెట్టుకొని మళ్ళీ కేసు ఎంత కరెక్ట్ గా తీసుకుంటే అప్పుడు నాకు లైకోపోడియం వచ్చింది. ఇంట్లో ఎంత దురుసుగా ప్రవర్తిస్తాడంటే అంత దురుసుగా ప్రవర్తిస్తాడు, బయట మాత్రం చాలా పొలైట్ గా ఉంటాడు. అంటే నా అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ మీద బాగా అరుస్తాడు. అప్పుడు ఆ symptoms మిగతా చూసుకొని లైకోపోడియం ఇస్తే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే శ్రీశైలంలో May 18 నుంచి 24 వరకు క్లాసులు ఉంటాయి. హోమియోపతి, అస్ట్రాలజీ, పామిస్ట్రీ అందరూ కూడా హోమియోపతి కూడా ఒక డే స్పెషల్గా తీసుకుంటాం. అందుకని వీలున్న వాళ్ళు
అంతకుముందు స్వప్న అని నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఇవాళ పెడతాను, నేను నెంబర్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇవ్వండి. శ్రీశైలంలో మే 1 వీక్ క్లాసులు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. చంద్రమోహన్ గారు, నమస్కారం. ఈ క్లాసెస్ కూడా కొంచెం యూట్యూబ్ లో అప్లోడ్ చేయరా అండి ఇవి? అమ్మా చేస్తున్నామ్మా. హోమియో బ్రదర్హుడ్ ఉంటుంది చూడమ్మా. ఓకే ఓకేనండి. హోమియో బ్రదర్హుడ్, అందులో అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఓకే నుంచి దాదాపు 300-400 వీడియోస్ ఉంటాయి. సరే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాసుదేవ్